నలుగురు వస్తారు, 1 by 1 అందరూ రేప్ చేస్తారు, కత్తితో కోసేసి చంపేసి వెళ్ళిపోతారు. అక్కడ రక్తం కారుతున్న బట్టలతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కేసు తీసుకో, నువ్వు బట్టలు చూపి. మీ సిస్టర్ ఇస్రాగా మారిందా? ట్రైన్లో బేకింగ్ చేస్తుందా, షాప్లో అడుగుతుందా, సెక్స్ వర్క్ చేస్తా? కన్ను లేదా ఓకే, నల్లగా పుట్టారా ఓకే, పుట్టిగా పుట్టారా ఓకే, కానీ నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? 11 years 12 years ఏజ్ ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇంట్లో గెంటి వేస్తారు. మెనీ కేసెస్ ఐ హావ్ సీన్. తల్లిదండ్రులే కాళ్ళు తీసేసి ఇంట్లో మూలకు కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు. అవయవాలు తీసేసి ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ జెండర్ ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు పేరెంట్స్. చేదరింపులు, చేత్కారాలు భరించడం నా వల్ల కాదు. ఐ వాంట్ టు బి ఉమెన్. నాకు 7 years ఏజ్ లో ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ క్లాత్స్. ప్యాంట్ షర్ట్ నాకు నచ్చేది కాదు, ఇప్పేసి అటు ఇసిరేస్తూ అక్కడ డ్రెస్ లేకపోతే అమ్మ శారీ కట్టుకొని అద్దం ముందుకు వచ్చాను. అసలు ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాస్ స్ట్రక్ ఇన్ ఎ రాంగ్ బాడీ. నా కోరికలు, నా బిహేవియర్, నా వాకింగ్, నా టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. దిస్ బాడీ ఈజ్ నాట్ మైన్. 12 years ఏజ్ ఉన్నప్పుడు నాకు స్కూల్ నుండి వస్తుంటే నా నిక్కర్ లాగేసి నేను అమ్మకి చెప్ప పెట్టకుండా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ముంబైకి పారిపోయాను. నేను వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్పారంటే, నో మ్యామ్, నేను డిగ్రీ చేస్తాను మేడం, ఐ వాంట్ టు డూ జాబ్. నా మొహం మీద నవ్వే. మీన్ వైల్ ఆ టైంలోనే ఐ లాస్ట్ మై మదర్. ఇప్పుడు అమ్మ చనిపోయాక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరేమో. ఇప్పుడు ఐ విల్ బికేమ్ ఏ బెగ్గర్, ఐ విల్ బికేమ్ ఏ సెక్స్ వర్కర్. ఈ పోటీ ప్రపంచంలో నన్ను అందరూ సూదులతో గుచ్చిన వాళ్ళే, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే, నన్ను ఫిజికల్గా, మెంటల్గా వైలెన్స్ నేను ఫేస్ చేసిన దాన్నే. ఆ వైలెన్స్ అయిన ప్రతిసారి అమ్మ వచ్చి డాలులాగా అడ్డుపడేది, నాకు నన్ను రక్షించేది. ఇప్పుడు అమ్మ చనిపోయింది, నన్ను ఎవరు రక్షిస్తారు? I was completely into depression. అమ్మకి నాకున్న డీప్ అటాచ్మెంట్ ఎంత గ్రేట్ అటాచ్మెంట్ అంటే ప్రపంచంలో ఆ అటాచ్మెంట్ ఎవరికి ఉండదు. చాలా వరకు అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతారు తప్పితే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిని చాలా రేర్ కేసెస్ ఉన్నారు. నువ్వు అబ్బాయికి ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? మేనమామతోనో బావతోనో వీడికి ఒకసారి మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 ఆ జర్నీ ఎలా జరిగింది? జాతీయ జెండా రెపరెపలు ఆడుతున్నప్పుడు, నేను ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వాక్ చేస్తున్నప్పుడు, ఇట్ వాజ్ ఏ గూస్ బంప్స్ మూమెంట్. నాకు షీ ఈస్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నర్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్షిని, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని ఫ్లైట్లో అనౌన్స్ చేసినప్పుడు, ఫ్లైట్లో అందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు, అసలు దట్ వాజ్ అన్మెమరబుల్ మూమెంట్. నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో అనేది నీ జీవనశైలి చూపిస్తుంది, నువ్వేంటో అనేది నువ్వు బ్రతికే విధానమే సొసైటీకి చెప్తుంది. నేను చాలా రోజులుగా ఒక రియలైజేషన్ అంటారో రిఫ్లెక్షన్ అంటారో నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జస్ట్ కార్లో వెళ్తున్నప్పుడు, నిన్నే కాదు జనరల్గా కార్లో వెళ్తున్నప్పుడు నా డోర్ నాక్ చేసి మనీ అడుగుతారు కదా మన ట్రాఫిక్ సిగ్నల్స్లో. అలా అడిగినప్పుడు నాకు భయంతో నేను డబ్బులు ఇస్తాను వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను వీళ్ళకి మనీ ఇవ్వకపోతే వీళ్ళు నన్ను ఏమైనా తిడతారేమో, నాకేమన్నా అయిపోతుందేమో, ఎందుకులే అని చెప్పి ఒక భయంతో ఇస్తాను. కానీ జాలితో ఇవ్వను, సింపతితో ఇవ్వను. జాలితో సింపతితో వాళ్ళకి బెగ్గర్స్కి ఇస్తాను, రైట్? కానీ అన్ఫార్చునేట్లీ ఈ ట్రాన్స్ పీపుల్కి నేను భయంతో ఇస్తాను. అంతెందుకు, మీలో ఎంతమంది ఈ క్వశ్చన్ అడిగి ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు థియేటర్కి వెళ్ళారు, ఆ థియేటర్లో మీ పక్కన ఒక ట్రాన్స్ ఉమెన్ వచ్చి షేర్ చేసుకుంటుంది అని అనుకున్నాం. ఆ రోలో మీ పక్కన ట్రాన్స్ ఉమెన్ కూర్చున్నారు అని అనుకున్నాం. యాక్సెప్ట్ చేయగలుగుతారా? కంఫర్టబుల్ గా కూర్చొని సినిమా చూస్తారా? 3 గంటల సినిమా కంఫర్టబుల్ గా కూర్చొని చూస్తారా? ఇమీడియట్ గా సీట్లు మారిపోతూ ఉంటాము. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఒక విధమైన డైలమాలో పడిపోతుంటాం కదా. ఎందుకది? భయమా? యాక్సెప్ట్ చేయలేకపోవడమా? కానీ బయటికి మాత్రం వీ సపోర్ట్ ట్రాన్స్ పీపుల్, వీ సపోర్ట్ ఎవ్రీథింగ్, వీ సపోర్ట్ దిస్, వీ సపోర్ట్ దట్, అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు, రైట్? నేను కూడా అంతే అండి, మీలాగనే నిన్న మొన్నటి దాకా. కానీ నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అరే
నేను ఎందుకు భయపడాలి? వాళ్ళు కూడా మనలాగానే కదా, లైక్ నాలాగానే డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళు కూడా నాలాగానే మేకప్ చేసుకుంటారు, నాలాగానే కేర్ తీసుకుంటారు, అంతా నాలాగానే ఉంటారు. బట్ వాళ్ళు లివింగ్ వేరు, నా లివింగ్ వేరు, అంతే, దట్స్ ఇట్. సో నాకు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు నేను రీసెర్చ్ చేయాలో లేకపోతే గూగుల్ని అడగాలో లేకపోతే వాళ్ళతో అడగాలి వీళ్ళతో అడగాలని అనుకోలేదు. నేను చాలా తెలివిగా ఒక డెసిషన్ తీసుకున్నా. అదేంటంటే ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ టాక్ టు అ రియల్ ట్రాన్స్ ఉమెన్. అలా ఆ రియలైజేషన్ లో వచ్చిన తర్వాత నేను కలిశాను ఒక ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ ఉమెన్ ని. ఆ ఉమెన్ చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే షీ హోల్డ్స్ అన్ MA ఎకనామిక్స్ డిగ్రీ. షీ హ్యాస్ సమ్ క్రౌన్స్ లైక్ మిస్ యూనివర్స్ ఏషియా, ట్రాన్స్ ఏషియా క్రౌన్స్ ఉంది. And on top of that, she also works for NGOs and she supports lots of trans rights. So, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే ముందు I want you to watch all of this episode completely. Maybe మీలో అట్లీస్ట్ ఒక 2-3 కన్నా ఈ ఒపీనియన్ చేంజ్ అవ్వడానికి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానని చెప్తున్నా. అంతే, నాలాగా మీరు కూడా ఒపీనియన్ చేంజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఎనీవేస్, I want to introduce you to the beautiful Harshini Mekala. Hi Harshini. Hi. How are you? I'm good. How are you? I am totally good. So actually how are you కాదు, నేను ఏం క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. Yes. హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మీరు? ఈ స్పేస్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? I'm very happy. You are? Yes. I am glad to know that. Yes. జనరల్ గా మీకు తెలుసు కదా, ట్రాన్స్ ఉమెన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే థాట్ సింపతి, Yes. లేకపోతే ఒక హెజిటేషన్. Okay. అంటే ట్రాన్స్ ఉమెన్ అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉందాము అనే ఒక హెజిటేషన్లు, భయాలు, సింపతిలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. యాక్చువల్లీ ట్రాన్స్ ఉమెన్స్ సింపతి లేకపోతే డబ్బు దే డోంట్ నీడ్ ఎనీమోర్. యాక్చువల్గా ఎవ్రీబడి నీడ్స్ రెస్పెక్ట్, డిగ్నిటీ, ఈక్వాలిటీ. దెన్ ఓన్లీ పీపుల్ కెన్ హ్యాపీలీ లివ్ కదా. యా. అంటే నాకు తెలిసిన చాలా మంది పీపుల్, నా ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ట్రాన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి అమ్మాయిగా కూడా కన్వర్ట్ అయ్యారు, బై ద వే. Yes. వాడి పేరు పవన్. యా. వాళ్ళు ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. యా. ఆ అబ్బాయి ప్రీతి అని పేరు మార్చుకొని పవన్ ప్రీతి అయ్యి ప్రీతిగా ఎంత స్ట్రగుల్ చేశాడో నాకు తెలుసు. సో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ బాబు పుట్టాడో లేకపోతే పాప పుట్టిందో, పోలియోనో లేకపోతే ఎలాగో, ఒక కన్ను లేదా ఓకే, నల్లగా పుట్టారా ఓకే, పొట్టిగా పుట్టారా ఓకే, అయితే వాళ్ళు బాగా గారాబం చేస్తారు, అంటే అల్లరి చేస్తారో లేకపోతే యూనో పెంకిగా ఉంటారు, రిజర్వ్డ్ గా ఉంటారు అన్నా యాక్సెప్ట్ చేయగలిగే పేరెంట్స్, అమ్మా నేను ట్రాన్స్ ఉమెన్, లైక్ నేను ట్రాన్స్ అంటే ట్రాన్స్ అని కాదు యాక్చువల్గా, ఐ థింక్ ఇది నేమ్ జస్ట్, కానీ నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? దట్ ఈస్ సాడ్ థింగ్ యాక్చువల్లీ కదా. ఐడెంటిఫికేషన్ ని సుప్రీం కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఎవరైనా కూడా వాళ్ళ జెండర్ ని నో నీడ్ సర్జరీ అక్కర్లా. నీ మనసు నువ్వు అమ్మాయి అని చెప్తుందా అబ్బాయి అని చెప్తుందా, యూ హ్యావ్ రైట్ టు చూస్ వాట్ ఎవర్ యు ఆర్. ఇప్పుడు నా ఐడెంటిటీని నేను అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిని అని నేను చెప్పినప్పుడు నోబడీ యాక్సెప్టింగ్. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడి నుండి డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా అంగవైకల్యంతో పుట్టిన పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ని దగ్గరుండి చూసుకుంటున్నారు. బీయింగ్ ఏ ట్రాన్స్ పర్సన్ తను చేసిన తప్పేమీ లేదు. అది దేవుడు పుట్టించిన జన్మ, దేవుడిచ్చిన జన్మ. తను తప్పే లేకుండా తను చేయని తప్పుకి జీవితాంతం బాధపడి జీవితాంతం ఒంటరితనం అనుభవించే జీవి ఎవరన్నా ఉన్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ పర్సన్స్. తల్లిదండ్రుల నుండి యాక్సెప్టెన్స్ లేక, ఐ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నేను ఎన్జిఓస్లో, ట్రాన్స్ కమ్యూనిటీ ఎన్జిఓస్లో వర్క్ చేస్తున్నప్పుడు కౌన్సిలర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను. ఐ యూస్ టు కౌన్సిల్ few trans people parents also I used to counsel. అప్పుడు ఒక క్యాస్ట్ అంటే హైయర్ క్యాస్ట్ అంటారు మనం, ఇప్పుడు క్యాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్స్ కూడా చాలా అవుతాయి. ఇప్పుడు ఫ్యూ ట్రాన్స్ పీపుల్ దే ఆర్ ఫేసింగ్ డబుల్ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ, ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ దళిత్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుండి కాస్ట్ పరంగా జెండర్ పరంగా బోత్ డిస్క్రిమినేషన్ ఐ హ్యావ్ ఫేస్డ్. సో ఇది ఒకటైతే, కొంతమంది హైయర్ కాస్ట్ లో ఉన్న వాళ్ళు లైక్ రెడ్డిస్, చౌదరీలు, పేరు పక్కన తొలగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కాస్ట్ ఏంటంటే
పిల్లలు చనిపోయినా, లేకపోతే జీవితాంతం గదిలో ఒక అంగవైకల్యంతో ఉన్నా పర్లేదు కానీ, వాళ్ళు జెండర్‌ని యాక్సెప్ట్ చేయటానికి రెడీగా లేరు. ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్స్, ఒక పర్సన్ కమ్యూనిటీలోకొచ్చారు. ఫస్ట్ ఒకసారొచ్చారు. వచ్చినప్పుడు నేను అమ్మాయిలాగే ఉండాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు అడ్జస్ట్. నేను అబ్బాయిలాగా అడ్జస్ట్ అయ్యి బ్రతకలేకపోతున్నాను. ఐ హేట్ దట్ లైఫ్. రోజు యాక్టింగ్ చేయటం, పేరెంట్స్‌తో నేను చివాట్లు తినటం, సొసైటీ నుండి చీదరింపులు, చీత్కారాలు భరించడం నా వల్ల కాదు. ఐ వాంట్ టు బి ఎ వుమెన్. నేను వుమెన్ లాగా మారాలి అని కమ్యూనిటీలోకొచ్చాడు. హి వాస్ కొన్ని రోజులున్నారు. తర్వాత పేరెంట్స్ ఫైండ్ ఔట్ చేశారు. ఎలాగో ఎతుక్కుంటూ ఫైండ్ ఔట్ చేశారు. వచ్చి తీసుకెళ్లారు. మేము మళ్ళీ పంపిస్తాం. మా మదర్‌కి హెల్త్ బాలేదు, వాళ్ళకి బాలేదని వాళ్ళ కజిన్స్, బ్రదర్స్ అందరూ వచ్చి తీసుకెళ్లారు. సమ్ డేస్ మళ్ళీ హౌస్ అరెస్ట్ చేశారు. టార్చర్ చేశారు. బాగా బ్రూటల్‌గా కొట్టడం, టార్చర్ చేశారు. తర్వాత తను అడ్జస్ట్ అవ్వలేకపోయారక్కడ. కొన్ని రోజులు అలానే టార్చర్ అనుభవించి ఎలాగోలాగా తప్పించుకొని, ఎవరు లేని టైంలోనో లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారో తప్పించుకొని మళ్ళీ కమ్యూనిటీలోకొచ్చారు. కమ్యూనిటీలోకొచ్చాక మళ్ళీ ఇంకొకసారి ఏం చేశారంటే, తను ఇదివరకు ఉన్న ప్లేస్‌లో కాకుండా ముంబైకి, అంటే మనం స్టేట్ దాటితే గుర్తుపట్టలేరు, కనిపెట్టలేరు అనుకునేసి తను ఏపీ నుండి, అంతకుముందు ఏపీ నుండి తెలంగాణకు వస్తే పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ కాదు, ఇంకా కొంచెం దూరం వెళ్దాం నార్త్ అనేసి ముంబైకి వచ్చారు. వాళ్ళు ఫైండ్ ఔట్ చేసుకొని అక్కడ ఇక్కడ ఫైండ్ ఔట్ చేసుకొని ముంబైకి వచ్చేసారు. ముంబైకి వచ్చేసాక మళ్ళీ పంపించేస్తాం మేము, 2 డేస్‌లో 3 డేస్‌లో పంపించేస్తాము. సివియర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఫాదరు, మదరు, లైక్ అట్లా చెప్పేసి రీజన్స్ చెప్తే తను వెళ్ళటానికి ఇష్టంగా లేరు. కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే, తల్లి ప్రేమ అనంగానే కరిగిపోతారు. ఎందుకంటే Obviously. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పర్సన్స్ కి తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. అవును. 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇంట్లో నుండి గెంటి వేస్తారు. మెనీ కేసెస్ ఐ హావ్ సీన్. ఎందుకంటే తన బిడ్డ ట్రాన్స్ అని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు తండ్రిని ఎగతాళి చేస్తారు. తండ్రి తలెత్తుకుని సొసైటీలో తిరగలేడు. నీ బిడ్డ హిజ్డా, నీ బిడ్డకు వచ్చా అని మాటలు భరించలేక తల్లిదండ్రులే ఇంట్లో నుండి మెడపట్టుకుని గెట్టేస్తారు. చదువు లేక, తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేక 11, 12 సంవత్సరాల వయసులో రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే, రోడ్డు పక్కన అంటే ఐ వాస్ దట్ ఏజ్‌లో ఏంటంటే తన హావభావాలు కానీ, నడక కానీ, లుక్స్ కానీ, లుక్స్ డిఫరెంట్. అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిలాగా కనిపిస్తాడు. పీపుల్‌ని హరాస్, ఫిజికల్ వైలెన్స్ అవుతది. చాలా వైలెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటది. ఆ ఏజ్‌లో హాయిగా ఆటపాటలతో సరదాగా గడపాల్సిన ఆ ఏజ్‌లో ఎంత వైలెన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులొస్తాయి. అలా ఫేస్ చేసుకొని కమ్యూనిటీ జారదీస్తుంది. కమ్యూనిటీలో కలుస్తారు. అలా తల్లిదండ్రుల ప్రేమ దొరకక, సొసైటీ యాక్సెప్టెన్స్ లేక కమ్యూనిటీలో ఏదో అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్న మనిషిని మీరొచ్చేసి తల్లిదండ్రుల ప్రేమ, తల్లి హాస్పిటల్ అడ్మిట్ అయింది, తల్లి తన మీద బాగా ప్రేమ పంచుకుంది అనంగానే కమ్యూనిటీ వాళ్ళు తల్లి ప్రేమకి బానిసైపోతారు. వెంటనే Definitely. యాక్సెప్ట్ చేస్తారు. నువ్వెళ్ళాలి ఖచ్చితంగా. తల్లి హాస్పిటలైజ్డ్ అయింది. ఎవరైనా అంతే. ఇప్పుడు నేను ఆ ప్లేస్‌లో ఉన్నా కూడా అమ్మ ఇంపార్టెంట్. నీకు జన్మనిచ్చిన అమ్మ, నువ్వెళ్లి చూసిరా అని పంపించేస్తారు. అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత థింగ్ ఏంటంటే కంప్లీట్‌లీ రివర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికీ కాంటాక్ట్ లేరు చాలా కాలం. కాంటాక్ట్ లేరు. ఆ అబ్బాయి మీకు ఏమైపోయారు? అసలు ఇప్పుడు కాంటాక్ట్ అసలు లో రాలేదు. లేరు. తర్వాత ఫ్యూ ఇయర్స్, అంటే ఐ మీన్ 3, 4 ఇయర్స్ తర్వాత వి హేడ్ తనకి కాళ్ళు 2 లేవు, ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి మేమన్నాం. తర్వాత వాళ్ళని అడిగితే ఎందుకు అంటే తనకి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు పోయినాయి అన్నారు. కానీ రియాలిటీ ఈజ్ తల్లిదండ్రులే కాళ్ళు తీసేసి ఇంట్లో మూలకు కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు. అంటే తన బిడ్డకి బాగా అన్ని అవయవాలు కరెక్ట్‌గా ఉన్న వ్యక్తికి అవయవాలు తీసేసి ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఐడెంటిఫికేషన్‌తో సమానంగా, అంటే జెండర్‌ని యాక్సెప్ట్ చేయటానికి సిద్ధంగా లేరు పేరెంట్స్. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నామండి. ఇంత దారుణమైన సిట్యుయేషన్స్, ఇంతకన్నా ట్రాన్స్ పర్సన్స్ లైఫ్‌లు ఎంత దారుణంగా ఉంటాయి అనేది చెప్పడానికి దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఒకలా బట్ సారీ, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే ఐ నో దట్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్, టచ్ వుడ్. నాకు తెలుసు మీరు రాజు. ఐ నో దట్ రాజు హూ వాస్ బోర్న్ యాస్ రాజు. yes రాజుగా పుట్టిన, రాజు మేకల్గా పుట్టిన ఆ పర్సన్ yeah హర్షిని మేకలాగా మీ ఐడెంటిటీని yeah సి, ఐ థింక్ ఐడెంటిటీ అని చెప్పే కంటే ముందు మన బ్రెయిన్, మన హార్ట్ సింక్ లో ఉంటది ఇప్పుడు. yes సో మన బ్రెయిన్ ఒకటి చెప్పి హార్ట్ ఒకటి చెప్పే సిచ్యువేషన్ మీకు ఎప్పుడు ఏ ఏజ్ లో వచ్చింది? ఆ ఏజ్ లో వచ్చినప్పుడు హూ వాజ్ యువర్ బిగ్గెస్ట్ సపోర్టర్? రాజుకి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు చెప్పారు? రాజు ఎప్పుడు రియలైజ్ అయ్యాడు? రాజుకి ఎవరు సపోర్ట్ గా ఉన్నారు? నన్ అదర్ దెన్ మై మదర్ ఓన్లీ. షీ ఈస్ ద బిగ్ సపోర్టర్ ఫర్ మై లైఫ్. ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా మిస్ యూనివర్స్ ట్రాన్స్
ఏషియా 2024 టైటిల్ విన్ అయినా, మిస్ యూనివర్స్ ట్రాన్స్‌లో 5th రన్నరప్ అయినా, ఎన్‌జీఓ అయినా, సాఫ్ట్‌వేర్‌లో హెచ్ఆర్ అయినా, లెక్చరర్ అయినా, ఎవ్రీథింగ్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు మై మదర్ ఓన్లీ. ఈరోజు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. సొసైటీలో ఒక గౌరవాన్ని, ఒక డిగ్నిటీని అనుభవిస్తున్నానంటే బికాస్ ఆఫ్ మై మదర్. మా మదర్ చిన్నప్పటి నుండి నాకు ఒక విషయం చెప్పేది. నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు. నువ్వేంటో అనేది నీ జీవనశైలి చూపిస్తుంది. నువ్వేంటో అనేది నువ్వు బ్రతికే విధానమే సొసైటీకి చెప్తుంది. నా పుట్టుక నేనేంటో అనేది చెప్పలేదు. ఇప్పుడు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నేనేంటో, నేను సాధించింది, నేను బ్రతికే విధానం, నేను సాధించిన విషయాలు లైక్ మా మదర్ నేర్పిన జీవన విధానం. అది నేనేంటో అని చెప్తుంది. నా జెండర్ నేనేంటో చెప్పదు. ఇప్పుడు Hmm. చాలామంది సిస్ జెండర్ ఉమెన్స్, సిస్ జెండర్ మెన్స్, ట్రాన్స్ పీపుల్ ఉన్నారు. వి ఆర్ ద ఈరోజు మీరు యాంకర్‌గా ఉన్నారు, ఈరోజు నేను గెస్ట్‌గా ఉన్నానంటే నేనేంటి అనేది మన వ్యక్తిత్వం చూపిస్తుంది. మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం, మనం సాధించిన విజయాలు చూపిస్తాయి. కానీ మన జెండర్ కాదు. వెరీ జెండర్ కాదు. ఇట్స్ నాట్ జెండర్. దట్స్ మా మదర్ అవి చిన్నప్పటి నుండి నాకు నేర్పారు. మీరు అడిగినట్టుగా నా ఐడెంటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, చాలా మందికి సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ అనగానే అబ్బాయిలే అమ్మాయిలుగా మారిపోతారేమో, లేకపోతే లేకపోతే లేడీ వేషాలు వేసేసి అమ్మాయిగా మారిపోతారు. ఇట్స్ బీన్ ఫుల్ లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. ఏమీ తెలియని చిన్న వయసులో బుక్స్ పట్టుకొని స్కూల్లో, ఇంట్లో అమ్మ నాన్నతో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్న ఏజ్‌లో, నాకు 7 ఇయర్స్ ఏజ్‌లో ఐ యూజ్డ్ టు వేర్ మై సిస్టర్ క్లాత్స్. అంటే సెకండ్ క్లాస్‌లో ఓ ఉన్నప్పుడు మీకు నుండి. సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్, 2 అక్కలున్నారు, నేను, తమ్ముడు, మొత్తం మేము నలుగురం. ఓ సో బ్యూటిఫుల్. మూడో మూడో అమ్మాయి. అబ్బాయి. ఒరిజినల్ గా అబ్బాయిగా పుట్టారు. అప్పుడు అబ్బాయి ఏమో Okay, అంటే ఇప్పుడు మూడో దే ఫీల్ ఇక 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు అని అనుకుని ఉండొచ్చేమో. తర్వాత ఎర్లీ వాళ్ళు రియలైజ్ అయిపోయారు అబ్బాయి కాదు 3 అమ్మాయే, 4 మాత్రమే అబ్బాయి అని రియలైజ్ అయ్యారు. బట్ పుట్టగానే దే కెన్ ఐ హోప్ఫుల్లీ. తర్వాత 7 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా నాకు ఎందుకో తెలియదు అమ్మాయిలాగే ఉండాలనిపిస్తుంది. ఐఎమ్ 90s కిడ్. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎఫెక్ట్, మనం ఏంటి అనేది 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి మనం ఫోన్లో చూసుకోవడం ఇదే ఉండేది. 90s కిడ్స్కి ఏంటంటే 7 ఇయర్స్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఆటలు పాటలు, అమ్మ నాన్న, బాల్యం అంతా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ అబ్బాయిలు అనగానే చిన్నపిల్లలు అనగానే అబ్బాయిలు అనగానే గోళీలు ఆడుకోవాలి, లేకపోతే కర్రా బిళ్ళ ఆడుకోవాలి. సమ్టైమ్స్ ఐ ఫీల్ 90s కిడ్ అయినా కూడా నాకు ఆ బ్యూటిఫుల్ మెమరీస్ మిస్ అయ్యాయేమో అని ఒకసారి ఫీల్ అవుతాను. నేను ఆడుకున్నా అంటే లేడీస్ ఆటల అష్టచమ్మ, తొక్కుడు బిళ్ళ, ఒంగుడు పువ్వులు, ఈ దొంగ పోలీస్, రాజుగా ఉన్నప్పుడే అక్కలతోని మా కజిన్ సిస్టర్స్ తో ఇవే ఆటలాడుకునేదాన్ని. నాకు జ్ఞాపకం వచ్చి నా మైండ్ మెచ్యూర్ అయ్యి నాకు ఉన్న జ్ఞాపకాలలో చూసుకుంటే ఐ నెవర్ ఫీల్ వన్ డే కూడా నేను అబ్బాయిని అని ఫీల్ అయిన రోజు నా లైఫ్ లో లేదు. ఓకే లేదు. ఐ ఫీల్ నేను 7 ఇయర్స్ నుండి ఇందాక చెప్పినట్టుగా అక్కబట్టలు వేసుకోవటం, నాకు 11 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికి కూడా ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలి అంటే విలేజెస్ లో ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్స్ అవి చేస్తా ఉంటాం. అవునవును. మా మమ్మీ అక్కలిద్దరికి చేస్తుంది, మమ్మీ నాకెందుకు చేయవు మమ్మీ అని గొడవ చేస్తుందాన్ని. నాకు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇట్స్ లుక్స్ కొంచెం నవ్వొచ్చిలాగా ఉంటుంది కానీ మై ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్ ఉందో యూ విల్ గెట్ టు నో. నేను చంటి సినిమా చూస్తాను చిన్నప్పుడు. చంటి సినిమా మీనా గారు తాడాట ఆడుతూ పడిపోగానే మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. షీ వాజ్ లైక్ బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ సాంగ్ కానీ అది కానీ ఐ వాంటెడ్ టు బి లైక్ దట్ ఓన్లీ ఆల్వేస్. ఐ వాంట్ టు బి అలా బ్యూటిఫుల్ గా నాకు అలా ఫంక్షన్ చేయాలి, ఫుల్ లంగా జాకెట్ లంగా వేసుకోవాలి అని కోరిక. అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడిపోయి అమ్మ నేను మెచ్యూర్ అయ్యి నాకు ఫంక్షన్. ఇట్ వాస్ క్రేజీ సమ్ టైమ్స్. నేను అనుకుంటా అప్పుడప్పుడు ఎంత క్రేజీ ఉన్నానా నేను చిన్నప్పుడు అట్లా అనిపించింది. యునో మనకి ఇది చూడటానికి కామెడీగా ఉన్నా కూడా యూ కెన్ ట్రస్ట్ మై ఇంటెన్షన్. నేను అమ్మాయిని అనే ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీకు అర్థమవుతుంది. మేనిఫెస్టేషన్ యు బీయింగ్ మేనిఫెస్ట్ ఆల్ యువర్ లైఫ్. జస్ట్ అప్పటి నుండి ఇంకా ఐ యూస్ టు వేర్ స్కూల్ నుండి ఆటం ప్యాంట్ షర్ట్ నాకు నచ్చేది కాదు. ఇప్పేసి అటు ఇసిరేస్తూ అక్కడ డ్రెస్ లేకపోతే అమ్మ శారీ కట్టుకొని అద్దం ముందుకు వచ్చుకొని అసలు ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని. మిర్రర్ నాకు చెప్తుంది అబ్బాయి డ్రెస్ వేసుకున్నప్పుడు దిస్ ఇస్ నాట్ యూ,
యూ నాట్ హ్యాపీ, నా ఫేస్ డల్ గా ఉండే. వెనెవర్ ఐ వేర్ సారీ, వెనెవర్ ఐ వేర్ మై సిస్టర్ డ్రెస్, వెనెవర్ ఐ సి బొట్టు పెట్టుకున్నప్పుడు చిన్న ఇక్కడ చెవులు కుట్టించలేవు కదా, స్టిక్కర్స్ పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు అర్థం చూసుకున్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ, నవ్వుతూ కనిపించేది. దిస్ ఈస్ యూ అని అనిపించేది నాకు. ఐ ఫీల్ హ్యాపీ. బట్ ఆ ఏజ్ లో నాకు డేర్ ఉండేది కదా అలా బయటికి వెళ్ళటం. యూనో అది కూడా జరిగింది. 13 years ఏజ్ ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ నాన్న పొలం పనికి వెళ్ళారు. నేనైతే రోజు అబ్బాయి డ్రెస్లు అంటే యూస్ టు గిన్నెలు తోమటం, కలాప్ చల్లటం, ముగ్గులు పెట్టడం విలేజెస్ లో నేనే చేస్తాను అనమాట. ఆ రోజు ఏంటో నేను స్కూల్ నుండి వచ్చాను, అమ్మ సారీ కట్టుకున్నాను, మంచిగా రెడీ అయ్యాను. నాకు ఐ డోంట్ వాంట్ టు రిమూవ్, అది ఇప్పాలని లేదు. ఇంకా అందరూ పొలం పనుల నుండి వచ్చే టైం అవుతుంది. రోజు రాగానే 4కి అలా రెడీ అయిపోయి 5:30, 6కి తీసేస్తాను. అందరూ వచ్చేస్తారు, చూస్తారు, తిడతారని చెప్పేసి ఇప్పాలనిపించలేదు. బాగా అందంగా రెడీ అయ్యాను, అద్దం నన్ను ఇప్పనివ్వలేదు. సో అలానే నేను పని చేద్దాం అనేసి అలానే గిన్నెలు తోమి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి బయటకు వచ్చి అన్ని చేస్తున్నా. చుట్టుపక్కల జనాలు వచ్చారు, అందరూ వచ్చారు. నాకు ఏదో దెయ్యం పట్టింది అనుకొని ఫీల్ అయిపోయి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి డ్రెస్ వేసుకుని అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి భూత వైద్యులకి. ఇప్పటికీ ఐ డోంట్ బిలీవ్, ఎందుకంటే మంత్రాలు తంత్రాలు భూత వైద్యులు నేను నమ్మను. ఎందుకంటే ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. అది నేను చెప్తుంటే స్కూల్ నుండి వస్తుంటే నాకు టిల్ నౌ బాగా గుర్తు. పెళ్లి కాని అమ్మాయి స్వాతి అనే ఒక అమ్మాయి పెళ్లి కాకముందే చనిపోయింది. స్కూల్కి వెళ్ళి వస్తుంటే తనకి పట్టిందని చెప్పేసి నాకు ఏదో బూడిద రాసి ఏపాకులతో కొట్టేసి ఏదో డబ్బులు తీసుకుని ఇంటికి పంపించాడు. దట్ టైమ్ ఐ వాంట్ టు సే లౌడ్లీ, గట్టిగా అరిచి నాకే దెయ్యం పట్టలేదు, దిస్ ఈజ్ మై రియాలిటీ, ఇదే నేను రోజు అబ్బాయిలాగా నటిస్తున్నాను గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. బట్ ఆ ఏజ్ లో నాకు ధైర్యం సరిపోలేదు. ఐ కెప్ట్ ఫైట్, సైలెంట్ గా ఉన్నా అలా వచ్చాను. వెన్ ఎవర్ ఐ రియలైజ్డ్ నేను అట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ జెండర్, అసలు జెండర్ అనేది ఆపోజిట్. I was about to ask you. ఎవ్రీ జెండర్ దేర్ ఇస్ అట్రాక్షన్ విల్ బి స్టార్ట్. 15 years ఏజ్ ఉన్నప్పుడు ఐ అట్రాక్టింగ్ మెన్స్. లైక్ ఒక హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి, కేరింగ్ చూపిస్తున్న అబ్బాయిని చూస్తుంటే ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి నాకు, ఇలాంటి హస్బెండ్ కావాలి అనిపించింది. ఐ వాజ్ ఇన్ మెయిల్ డ్రెస్, ఐ వాజ్ ఇన్ మెయిల్ బాడీ, బట్ మై లుక్, మై థాట్స్ ఆర్, నా కోరికలు లైక్ ఎ గర్ల్. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఆ సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, ఆ డ్రెస్ ఎలా బాగుంది, నాకైతే ఇంకా బాగుంటుంది కదా, ఐ ఫీల్ లైక్ అట్లా అనిపించేది. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ స్ట్రక్ట్ ఇన్ ఎ రాంగ్ బాడీ. నా కోరికలు, నా బిహేవియర్, నా వాకింగ్, నా టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. దిస్ బాడీ ఈజ్ నాట్ మైన్, దిస్ బాడీ నాట్ మెంట్ ఫర్ మీ అని చెప్పి ఆ టైంలో నేను రియలైజ్ అయ్యాను. బట్ దట్ టైమ్ ఐ డోంట్ నో హౌ టు చేంజ్ మై బాడీ. ఓకే, నాకు ఎలా మారాలి ఎలా అనేది తెలియదు. ఐ యూస్ టు స్ట్రగుల్ ఎవ్రీడే. ఐ బిలీవ్ జీసస్. ఐ యూస్ టు బ్లేమ్ గాడ్ ఎవ్రీడే. అంటే ఐ డోంట్ నో, ట్రాన్స్ పీపుల్ చాలా మంది ఉంటారు సొసైటీలో, దేర్ ఆర్ ఎల్జిబిటిక్వై క్వేర్ పర్సన్స్ ఇలా ఉంటారు. 13 ఏళ్ళు బాబు, నాకేం తెలియదు కదా. దట్ టైమ్ సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, విలేజ్ పల్లెటూరులో పుట్టి పెరిగాను కదా నేను, తెలిసేది కాదు. ఐ యూస్ టు బ్లేమ్ గాడ్, ఎందుకు నాకు జన్మించు. ఆ ఏజ్ లో, తెలియని ఏజ్ లో దేవుని నిందించడం ఎవ్రీడే నైట్ అంతా కూర్చొని నేర్చుకునేదాన్ని. ఎందుకు నాకు ఈ జన్మ, అందరిలాగా కంప్లీట్ అబ్బాయిగాను కంప్లీట్ అమ్మాయిలాగో నన్ను ఎందుకు పుట్టించలేదు, అటు ఇటు కాకుండా నన్ను ఎందుకు పుట్టించావు, నేను చేసిన తప్పేంటి, నేను చెయ్యని తప్పుకి నాకు శిక్ష ఎందుకు. ఎందుకంటే పిల్లలు ఏడిపించేవాళ్ళు. 7th class లో 12 years ఏజ్ ఉన్నప్పుడు నాకు స్కూల్ నుండి వస్తుంటే నా నిక్కర్ లాగేసి నువ్వు అమ్మాయిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, నువ్వు కింద ఏ పార్ట్ ఉంది, నువ్వు ఎందుకంటే ఇంత హెరాస్మెంట్స్ ఆ చైల్డ్హుడ్ లో ఎలా ఫేస్ చేయగలను నేను. ఆ చిన్న గుండెకి అంత ధైర్యం ఉంటుందా, అది భరించే శక్తి ఉంటుందా, ఆ భరించే శక్తి నాకు లేదు. ఐ యూస్ టు క్రై ఎవ్రీడే, ఐ యూస్ టు బ్లేమ్ గాడ్. అమ్మకి చెప్పాలనిపించేది, చెప్పే ధైర్యం చేసేదాన్ని కాదు. వాళ్ళకి ఎవరికి చెప్పే ధైర్యం లేదు. పిల్లలు ఇంకా నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి కాదు. స్కూల్ కి కూడా అలాగే అబ్బాయి డ్రెస్ లోనే వెళ్ళేదాన్ని, అలానే అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఓకే, కానీ బిహేవియర్ మాత్రం లైక్ అమ్మాయిలాగే ఉండేది. లైక్ ఏమన్నా గుర్తున్నాయా ఎలాంటి బిహేవియర్ చేయడం అనేది? అంటే లైక్ అమ్మాయిలాగా నడుచుకుంటూ వెళ్ళటము, నాకేమి చిన్నగా హెయిర్ కొంచెం ఎక్కువగా పెంచుకునేదాన్ని, బేబీ కట్ లాగా ఉండేది, హెయిర్ డిప్ కటింగ్ లాగా చేయించుకునేదాన్ని కదా, అబ్బాయిలు కటింగ్ చేయించుకునేదాన్ని కదా, నాకు ఇష్టం ఉండేది కాదు. నాన్న తిట్టేవాడు, అమ్మ తిట్టేవాడు, బట్ నేను ఐ యూస్ టు కొంచెం అమ్మాయి లుక్ లోనే ఉండేదాన్ని, స్టైల్ గా ఉండేదాన్ని, నెయిల్స్ పెంచుకునేదాన్ని చిన్నప్పటి నుండి. నెయిల్స్ పెంచుకోవటం అలా గల్లాగే యూనో కదా, ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేస్తే
అబ్బాయి లుక్ లాగా చేసినా కూడా మనకి ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అవును మనం మాట్లాడే విధానం కానీ, హావభావాలు కానీ, ఎవ్రీథింగ్ పీపుల్ కెన్ రికగ్నైజ్ ఈజీలీ. అలా నన్ను గుర్తుపట్టేసేవాళ్ళు. నువ్వు అమ్మాయిలాగా నడుస్తున్నావు, అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు, అమ్మాయిలాగా తిప్పుతున్నావు. లైక్ అట్లా హరాస్మెంట్ స్టార్ట్ అయ్యేది నాకు. ఇక 8th క్లాస్‌కి వచ్చేసరికి ఫిజికల్ వైలెన్స్ కూడా స్టార్ట్ అయ్యేది. సీనియర్స్ ఉండేవాళ్ళు. ఆ, వేరే వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా నా బిహేవియర్ చూసి వస్తాం. నొక్కటము, "నువ్వెందురు ఎంత మెత్తగా ఉన్నావు? నీ బుగ్గలేంట్రా ఎంత మెత్తగా ఉంటాయి" అని నొక్కటం. ఫిజికల్ వైలెన్స్, పర్సనల్ పార్ట్స్‌లో చేయి పెట్టటము. దారుణమైన ఫిజికల్ వైలెన్సెస్ కూడా ఫేస్ చేసేదాన్ని. ఒక్కసారి ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను 9th క్లాస్‌లో స్కూల్ నుండి వస్తుంటే ఐ డోంట్ నో పీపుల్. నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. జగ్గిపేట సిటీ నుండి మా విలేజ్‌కి వెళ్ళాలి. నాకు తెలీదు. ఓ సారీ నేను ఇంతవరకు అడగలేదు మీ విలేజ్ మీ విలేజ్ నేమ్ ఏంటిది బలిస్పాడు విలేజ్ మాది. జగ్గైపేట దగ్గర జా. ఓకే జగ్గిపేటలో 8th నుండి 10th వరకు జగ్గిపేట సిటీలో. నేను సైకిల్‌లో వచ్చేదాన్ని. ఓకే చిన్న సైకిల్ ఉండేది కదా! సైకిల్ మీద ఐ వాస్ బోర్న్ ఇన్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. అమ్మ నాన్న రోజు పొలం పనికి వెళ్ళేవాళ్ళు. నా ఎంటైర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ. నేను ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళలేదు. ఇక్కడ ట్యూషన్స్‌కి వెళ్ళలేదు. ఎక్కడా వెళ్ళలేదు. గవర్నమెంట్‌లోనే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు గవర్నమెంట్‌లోనే చదివాను. అది గ్రేట్ థింగ్ యాక్చువల్‌గా. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్ళి ఇప్పుడు లక్షలు ఫీజు కడుతున్నా కూడా చదువుకునే పిల్లలున్న రోజుల్లో అమ్మ నాన్న కూలి పని చేసుకొని గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడమే అది గొప్ప మాకు. చాలా గ్రేట్ థింగ్ మా అందులో నలుగురు పిల్లలు ఆబ్వియస్లీ అందులో మా ఫ్యామిలీలో మా మా సర్కిల్‌లో ఉన్నట్టు మా ఫాదర్ సైడ్, మా మదర్ సైడ్ ఉన్న జనరేషన్‌లో ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఫస్ట్ పర్సన్ నేను మా ఫ్యామిలీలో. అంటే మేబీ ఇది ఒక ఇంటెన్షన్ ఏమో కూడా కదా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇద్దరు అక్కలకి 18 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేశారు. Yeah. వాళ్ళదంతా 10th అయిపోయి ఉంటుందా 10th అయిపోయినాక పెళ్లి చేశారు. పెద్దక్కగా ఎక్కువ చదువుకోలేదు. 7th క్లాస్ ఏమో, చిన్నక్క 9th. ఎందుకు అలాగా ఆపేశారు. పొలం పనులకి తీసుకెళ్లారు. ఓ కానీ మీకు ఆ ప్రివిలేజ్ ఇచ్చారు ఎస్ బికాజ్ ఎందుకంటే మీరు ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన అబ్బాయి కాదు Yes. చూసారు ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రివిలేజ్ అంటే నేను ఆ ప్రివిలేజ్ ఇవ్వలేదు. నాకు మెయిల్ ప్రివిలేజ్ ఇవ్వలేదు. మా నాన్న ఇప్పుడు నా స్టడీ స్టాప్ చేయాలని చూస్తారు. ఓ ఓకే మా డాడీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా నాకు 13-15 ఇయర్స్ ఏజ్ నుండి కూడా నా బిహేవియర్ తెలిసిపోయేది. మా డాడీ ఇంటికి వచ్చేసి తిట్టేవాడు. వీడి వల్ల నాకు పరువు పోతుంది, మీ అబ్బాయి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, మీ అబ్బాయి మాడగాడు, మీ అబ్బాయి 0.5 అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి మా డాడీ యూస్ టు స్క్రోల్ మై మదర్. మా అమ్మని తిట్టేవాళ్ళు. మా మదరు నాకు ఈ 10th తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత నుండి మా మదర్ అండర్స్టూడ్ నా సిచ్యువేషన్ ఏంటో అని చిన్నగా అమ్మ అర్థమైంది. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండేది మమ్మీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా ట్రీట్మెంట్ దొరుకుతుందా అని మమ్మీ అనుకునేది. జస్ట్ లైక్ ఎవ్రీ పేరెంట్ ఎవరి పేరెంట్ లైక్ అట్లానే. బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత నుండి మమ్మీ అర్థం చేసుకుంది నన్ను. నా బిడ్డ మగాడు కాదు, అబ్బాయి కాదు అని చెప్పేసి మూడో ఆడపిల్ల పుట్టింది. యా షీ రియలైజ్డ్, షీ అండర్స్టూడ్. అప్పటి నుండి నా మీద ఇంకా కేర్ గా చూసుకోవటం స్టార్ట్ చేసింది మమ్మీ. అంటే డాడీ నుండి ప్రేమ దొరకలే నాకు. ఇప్పుడు డాడీ డ్రింక్ చేసేవాడు. సమ్ టైమ్ డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు పిల్లల మీద. బయట నుండి స్నాక్స్ కొనుక్కు రావటం, లేదా గిఫ్ట్స్ కొనుక్కు రావటం తీసుకొచ్చేవాడు. అక్కలకి తమ్ముడికి ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు కాదు. బికాస్ ఆఫ్ నా వల్ల తను పరువు పోతుంది. ఈ పురుషాధిత్యం ఉన్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. పిల్లల కన్నా పరువుకే ప్రాణం ఇస్తారు. మా డాడీ కూడా సేమ్ ఆ కోవకే చెందారు. నా వల్ల తను పరువు పోతుంది అనే ఉద్దేశంతో నన్ను ప్రేమించేవాడు కాదు, నన్ను అసహించుకునేవాడు. తల్లి ప్రేమకి ఆ స్వార్థం లేదు. బిడ్డ ఎలాంటిదైనా, అంగవైకల్యం ఉన్న అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, ట్రాన్స్ అయినా, నిస్వార్థమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, తేడా లేని ప్రేమ అంటూ ఏదైనా ఉందంటే ప్రపంచంలో దట్ ఈస్ ఓన్లీ అమ్మ ప్రేమ మాత్రమే. ఐఎమ్ గ్లాడ్ టు ఆ తల్లి ప్రేమ నాకు దొరికింది. ఐఎమ్ గ్లాడ్. ఎందుకంటే చాలా మంది ట్రాన్స్ వాళ్ళకి ఆ ప్రేమ కూడా దొరకదు, తల్లి ప్రేమ కూడా దొరకదు. తండ్రి మాటకి భర్త కోసమే భర్త అంటాడు నేను కావాలా, బిడ్డ కావాలా. ఇంకా వేరే బిడ్డలు కూడా ఉంటారు తల్లికి. ఇంకొక ఇద్దరు బిడ్డల్ని, ముగ్గురు బిడ్డల్ని, తండ్రిని వదిలేసుకోవటం కన్నా ఈ ఒక్క బిడ్డను వదిలేసుకుంటే మిగతా బిడ్డలన్నా చూసుకోవచ్చు అని తల్లి సాక్రిఫైస్ చేసి ట్రాన్స్ బిడ్డని ఇంట్లోండి గెంటేయడానికి సిద్ధపడుతుంది. కానీ ఐఎమ్ గ్లాడ్ మా మదర్ మా నాన్నతో ఫైట్ చేసింది, సొసైటీతో ఫైట్ చేసింది, మా రిలేటివ్తో ఫైట్ చేసింది. డిగ్రీ అయిపోయినప్పుడు నేను హెయిర్ పెంచుకుంటే అందరూ నన్ను తిట్టి నన్ను కొట్టడానికి వస్తే నాకు తెలిసిన వాళ్ళు, మా మదర్ ఫైట్. మీరెవర్రా నా బిడ్డను కొట్టడానికి, మీరేమన్నా ఒక పూట తిండి పెట్టారా, మేము మీ ఇంటికి వచ్చామా, మీ వాకిలికి వచ్చామా, మీరెవరు నా బిడ్డను కొట్టడానికి అని మా మదర్ ఫైట్. దట్ టైం నా లైఫ్ మా అమ్మకి రాసిచ్చేసా. షీఈస్ నా లైఫ్లో నేను ఎవరన్నా కావాలి, నాకు ఎవరన్నా కావాలి అంటే యునో
థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుండి నాకు ఆ ఏజ్‌లో ఏందంటే ఒంటరితనం, ఎవ్వరు సరౌండింగ్ ఉండేవాళ్ళు గాదు. ఓన్లీ మదరే నాతో ఉండేవాళ్ళు. ఎవ్వరు హ్మ్. నాతో ఉండేవాళ్ళు కాదు. ఐ ఫీల్ అమ్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలమే నేను బ్రతుకుతా. అమ్మ కన్నా ముందు నేను చచ్చిపోవాలి. దట్ టైప్ ఆఫ్ ఆలోచనలుండే అంటే ఆ ట్రాన్స్‌లో ఉండేదాన్ని గదా! హ్మ్. ఆ ఆలోచనతో ఉండేదాన్ని. అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే అండి, నాన్న ఇష్టపడేవాడు గాదు, పిల్లలతో ఆడుకునేదాన్ని కాదు, సొసైటీ యాక్సెప్టెన్స్ లేదు. షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ మై మదర్, షీ ఈజ్ మై డాడీ, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. షీ ఈజ్ మై ఒకరోజు నేను ఎవరైనా పిల్లలు ఏడిపిచ్చారు, లేకపోతే ఏదన్నా గొడవైంది, నాన్న అసహించుకున్నాడు, నేను ఫుడ్ తినకుండా పడుకున్నాననుకోండి, మా మదర్ కూడా తినేవాళ్ళు కాదు. నాకు తినిపెట్టి నేను తిన్న తర్వాతే అమ్మ తినేవాళ్ళు. అట్లా ఉండేదన్నమాట మా మదర్ సపోర్ట్. నేను అమ్మకి చెప్పపెట్టకుండా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ముంబైకి పారిపోయా. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ గర్ల్. ఓహ్! యాహ్! నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీకి సిటీకెళ్లారు కదా! యాహ్! హౌ వాజ్ అక్కడ వాళ్ళెలా బిహేవ్ చేసేవాళ్ళు? అంటే చిన్న సేమ్. దీనిలోనే ఇలా ఉండేది కదా! బట్ ఇంత జరిగినా గాని హ్మ్. అంటే నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు యాహ్! గో డీప్ ఇంటూ ద ట్రబుల్స్ అండ్ ఆల్. ఐయామ్ ష్యూర్ సిటీకెళ్ళి ఆ కాలేజెస్‌లో ఇప్పుడు ఎందుకంటే అప్పట్లో ఇంత సోషల్ మీడియా యెస్. లేవు. లేవు. ఇంత లేవు. రాజ్యాంగాలు, ఇంత పోలీస్ ఇట్లా ఏమీ అవేర్‌నెస్‌లేం లేవు. లేవు. యాహ్! దానికి తోడు ఆహ్, ఆ సిటీస్‌కెళ్ళేటప్పటికి ఇంకా అందరూ ఈ కాలేజీలకొచ్చే యాహ్! వాళ్ళందరూ గూడా కొంచెం పెద్ద పెద్ద కుటుంబాల్లోంచి అక్కడి నుంచి వస్తుంటారు. అన్ని ఫేస్ చేసుకొని కూడా యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్. యెస్. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో అంటే యాహ్! ఏ ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వాటికి కూడా డిప్రెషన్ అయిపోతున్నారు. యెస్. ఇట్స్ ట్రూ. 2 ఇయర్స్, 3 ఇయర్స్ చదువులు మానేస్తారు. హ్మ్. డిప్రెషన్ నన్ను కాలేజ్‌లో వాళ్ళిచ్చేసారు, వీళ్ళిచ్చేసారు అని చెప్పడం. లేదా నాకు అది లేదు, ఇది లేదు. నేను అక్కడికెళ్ళి చదువుకోవాలి, ఇక్కడికెళ్ళి చదువుకోవాలి అనడము. చిన్న చిన్న విషయాలు కూడా పెంకి పెంకిగా చేసేసి మాకు ఈ ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు అని చెప్పి గొడవలు చేసేసి హ్మ్. లేకపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిచ్చేసాయి. ఐయామ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ అంత జరుగుతున్నా కానీ ఎక్కడ అది మీ మైండ్‌కి ఎళ్ళకుండా నేను చదువుకోవాలి అని యెస్. కూర్చున్నారు. సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ మీన్ ఐయామ్ ప్రౌడ్ మీకున్న ఆహ్, అంత ధైర్యంలో అట్‌లీస్ట్ 1% ఇప్పుడున్న అందరు ట్రాన్స్ పీపుల్‌కి గనుక ఉండుంటే ఐయామ్ ష్యూర్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఐయామ్ టచ్ వుడ్ దట్ మీ అమ్మ గూడా మీకు సపోర్ట్ చేశారు యెస్. కాబట్టి అలాంటి సపోర్ట్ కూడా దొరకడం చాలా కష్టం. ఇంపార్టెంట్ కదా! సో, ఇది జరుగుతున్నప్పుడు మీకెవరు చెప్పారు ముంబై ఎళ్ళాలని? నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ పర్సన్‌ని కలిసాను. ఓహ్! ఓకే. ఆమె అంటే ఐ మీన్ చూడగానే రికగ్నైజ్ అయిపోయింది. ఆమె షాప్స్‌లో భిక్షాటన చేస్తూ కనిపిచ్చారు. జగ్గీపేట ఓకే. సిటీలో. ఓకే. నేను రికగ్నైజ్ చేశాను ఆమెని. ఆమెని ఫాలో అవుతూ ఉన్నా. అండ్ ఐ వాంట్ దట్ ఈస్ మై ఫ్యూచర్ అనిపిచ్చింది. ఆ! భయమేసింది నాకు. ఆమెతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ఫాలో అవుతుంటే అంటే ఆమె నన్ను చూసారు, నన్ను గుర్తుపట్టారు, వచ్చారు, "నీ పేరేంటి?" అని మాట్లాడారు. ఇలా అని చెప్పిన తర్వాత ఐ యూజ్డ్ టు మీట్ హర్ ఎవ్రీ డే. డిగ్రీ సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు. తనతో పాటు ఇంకొక కొంతమంది నాలాగా స్ట్రగుల్ అవుతూ మారాలి అనుకుంటున్న వాళ్ళని ఇంకొక ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసింది. యూజ్డ్ టు సిట్ ఇన్ బస్ స్టాండ్ ఎవ్రీ డే. మేము ముగ్గురం కూర్చోవటం, మా ఇంట్లో ఇలా హరాస్మెంట్ అయింది, మా ఇంట్లో ఇలా అయింది, నన్ను ఆ పిల్లలే ఫిజికల్ వయలెన్స్ చేశారు, నన్ను వీళ్ళు చేశారు, ఒకళ్ళ బాధలు చెప్పుకోవటం. అప్పుడు కొంచెం ఓదార్పు అనిపిచ్చేది. మనలాంటి వాళ్ళు ఉన్నారులే, మనలాంటి వాళ్ళు మన బాధలు చెప్పుకోవడానికి ఇంకొక మనిషి ఉన్నారు అని ఒక ఇది కొంచెం గుడ్డిలో మెల్లన్నట్టుగా బాధలో కొంచెం ఊరట అనిపిచ్చేది. భయమేసేదా? ఏంటి భయమేస్తది. నా లైఫ్ కూడా ఇలాగే అయిపోతదా అని? భయమేసింది. చాలా భయపడ్డానండి. కానీ తనేం చెప్పలేదు నాకు. ఇట్లా ట్రాన్స్ కమ్యూనిటీ అనంగానే వాళ్ళు ఈ 2 వృత్తులు చేసుకుంటారు. భిక్షాటన కానీ, పడుపు వృత్తి కానీ చేసుకుంటారు. నువ్వే ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఆమె చెప్పలేదనమాట. ఓహ్! ఓకే. వెరీ నైస్. చెప్పలేదు తను. ముంబై ఆవిడున్నారనుకో వెళ్ళండి, సర్జరీ చేయించుకోండి అని చెప్పారు. ఐ వెంట్ ముంబై. ముంబై వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ వాళ్ళు ఈ 2 వృత్తులపై డిపెండ్ అయ్యి ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్‌లో అవేర్‌నెస్ లేకపోవటం వల్ల తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకుండా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇంట్లో ఉండి తల్లిదండ్రులు గెంటేస్తారు. హ్మ్. స్కూల్స్‌లో డిస్క్రిమినేషన్స్, పిల్లలు ఎగతాళి, ఏడిపించటాలు, అవమానాల మధ్యలో స్టడీ కంటిన్యూ చేయలేక డిస్కనెక్ట్ అయిపోతారు. మార్గం లేక పొట్టకూటి కోసం ఆ వృత్తులను చేసుకొని జీవనాన్ని నడుపుతూ ఉంటారు. నేను వెళ్ళగానే వాళ్ళేం చెప్పారంటే, "నువ్వు భిక్షాటనకో, సెక్స్ వర్క్‌కో వెళ్ళి నువ్వు డబ్బులు సంపాదించుకొని అప్పుడు సర్జరీ చేయించుకో" అన్నారు. ఐ థాట్ ఐ వాస్ బ్లాంక్. "నో మ్యామ్, నో ఐ డోంట్ వాంట్ టు డూ దట్." ఐ సెడ్, "నో మ్యామ్, నేను డిగ్రీ చేశాను మేడం. ఐ వాంట్ టు డూ జాబ్." దే లాఫ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
నా మొహం మీద నవ్వి మనకెవరు జాబులు ఇస్తారు? మనకేం రెస్పెక్ట్? మనకేం జీవితం? మన జీవితాలు ఇంతే. ఎళ్ళటం, వస్తాం, తింటాము, పడుకోవటము, చస్తే సస్తాము. ఒక కుటుంబం ఉండదు. ఒక రెస్పెక్ట్ ఉండదు. మనకి మన జీవితాలు ఇంతే, తెల్లారిపోవాల్సిందే. మనకెక్కడ రెస్పెక్టే? ఇది ఎక్కువ ఆశలు పెట్టుకో మాకు. ఆశలు పెట్టుకొని తర్వాత నువ్వే బాధపడాలి. నో అని చెప్పి రెండిట్లో ఒకటి చూస్ చేసుకున్నాను. ఐ వాస్ డిప్రెస్డ్. 2 డేస్ ఏడ్చాను బాగా. నాకి ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. దట్ టైమ్ ఐ సెడ్ దెమ్‌కి ఐ వాంట్ టు గో బ్యాక్ మై హోమ్. ఎందుకంటే అబ్బాయిలాగా అడ్జస్ట్ అవుతూ రోజు నటిస్తూ అయినా బ్రతకగలను గానీ, ఇలా నేను బ్రతకలేను. ఐ డోంట్ వాంట్ టు దిస్ లైఫ్. ఐ వాంట్ టు గో బ్యాక్. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. షీ అండర్‌స్టూడ్ మీ. నన్ను అర్థం చేసుకొని ట్రైన్ టికెట్లు తన డబ్బులతోనే ట్రైన్ టికెట్ బుక్ చేసి, ఒక మనిషినిచ్చి నన్ను రైల్వే స్టేషన్‌కి పంపించి ముంబైలో ట్రైన్ ఎక్కించారు. ఇంటికొచ్చాను. ఐ సెడ్ మై మదర్ టు, అమ్మా ఇలా, ఇలా జరిగింది. మై మదర్ వాస్ క్రైడ్. నువ్వెప్పుడు అలా ఉండకూడదు. నువ్వెప్పుడూ ఒకళ్ళు నిన్ను తలెత్తి పైకి చూడాలి కానీ, నువ్వు చప్పట్లు కొట్టి ఒకళ్ళని చెయ్యి దాచకూడదు. నీ చెయ్యి ఎప్పుడు ఒకళ్ళకి ఇచ్చేలాగా ఉండాలి గానీ, ఒకళ్ళ దగ్గర దేహి అనేలాగా నీ చెయ్యి ఉండకూడదు అని మా మదర్ థాట్ మీ. అప్పుడు మళ్ళీ నేను ఎంహెచ్ఆర్ఎంకి, ఎంఏ ఎకనామిక్స్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాను. మా మదర్ రాయమని చెప్పారు. నేను రాసాను. ఫ్రీ సీట్ కోసం, గవర్నమెంట్ సీట్ అదేలెండి. అంటే డబ్బులు కట్టి చదువుకోలేక రెండిటికి రాస్తే నాకు ఎంఏ ఎకనామిక్స్‌లో ఫ్రీ సీట్ వచ్చిందనమాట. వెరీ నైస్. మీన్ వైల్ నేను సమ్మర్‌లో అమ్మతో పాటు పొలం పనులన్నిటికి వెళ్ళాను. నాట్లు వేయటానికి వెళ్ళాను, కలుపులు తీయటానికి వెళ్ళాను. మా మదర్‌తో పాటు అన్ని ఇప్పటికి పనులు. ఆపరేషన్ చేయించుకున్నారా? నో. ఐ వాస్ ఇన్ మెయిల్ డ్రెస్ ఓన్లీ. ఓకే. అవ్వలేదు. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయిపోయి చాలా చేయించుకోవాల్సొచ్చింది. అంటే అప్పటికి మనకి నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. నాల్సా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక రికగ్నైజేషన్, ట్రాన్స్ పీపుల్‌కి రికగ్నైజేషన్ రావటం, ఓటర్ ఐడీ కార్డ్స్ రావటం, ఆధార్ కార్డ్స్ రావటం, ఓటొచ్చింది కాబట్టి రికగ్నైజేషన్ వచ్చింది ఆటోమేటిక్‌గా. గవర్నమెంట్ నుండి యాక్సెప్టెన్స్ రావటము, రేషన్ కార్డులు రావటం ట్రాన్స్‌జెండర్‌కి ఇలా రావటం. అప్పటి నుండి ఎన్‌జీఓస్ స్టార్ట్ అవ్వటం. ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఎన్‌జీఓస్ ఇవన్నీ స్టార్ట్ అవ్వటం. అప్పటి నుండి ట్రాన్స్ పీపుల్ కి కొంత రికగ్నైజేషన్ వచ్చిందనమాట. ఓకే. ఆఫ్టర్ నాల్సా జడ్జిమెంట్ కి సుప్రీం కోర్ట్ కి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే చాలా రుణపడి ఉంటారు. ఇది రావడానికి కూడా మెనీ పీపుల్ స్ట్రగుల్, ఎన్నో స్ట్రగుల్ చేస్తే అప్పుడు వచ్చిందనమాట నాల్సా జడ్జిమెంట్. తర్వాత ఇప్పుడు నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నాల్సా జడ్జిమెంట్ కి మిడిల్లో నేను ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ నుండి డిగ్రీ 5 years చదివానో సేమ్ కాలేజీలో 2 years ఎకనామిక్స్ టీచ్ చేస్తాను నేను. ఎకనామిక్స్ టీచ్ చేశాను. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. మా ప్రిన్సిపల్ మేడం మునిరా మేడం, మా గురువు గారు ఆమె. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. ఆమె నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆమె సింగిల్ ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా బ్రతకాలి, ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి అనేది ఆమె నుండే నేను నేర్చుకున్నాను. షీఈ్ నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. షీఈ్ రోల్ మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. షీఈ్ వెరీ నైస్ పర్సన్. ఆమె నాకు ఎంకరేజ్ చేస్తారు లెక్చరర్ జాబ్ చేయడానికి 2 years. మీన్ వైల్ ఆ టైంలోనే ఐ లాస్ట్ మై మదర్. నేను లెక్చరర్ జాబ్ చేస్తున్న టైంలో ఐ లాస్ట్ మై మదర్. ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్. లైఫ్లో నేను ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ చేశాను అంటే దట్ టైమ్ ఓన్లీ. అమ్మ చనిపోయిన తర్వాత ఐ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి షీ ఈజ్ ఓన్లీ అండర్స్టూడ్ మీ. నాన్న యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. మా మదర్ అందరితో నా కోసం ఫైట్ చేసింది, నా ఫ్రెండ్, నా అమ్మ, ఎవ్రీథింగ్ షీ ఈజ్ ఓన్లీ. ఇప్పుడు అమ్మ చనిపోయాక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరేమో. ఇప్పుడు ఐ విల్ బికెమ్ ఏ బెగ్గర్, ఐ విల్ బికెమ్ ఏ సెక్స్ వర్కర్. నా లైఫ్ ఏంది ఇలా అయిపోయింది, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, హౌ కెన్ ఐ సర్వైవ్? నేను సర్వైవ్ అవ్వలేనేమో ఈ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో. నన్ను అందరూ సూదులతో గుచ్చిన వాళ్ళే, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే, నన్ను ఫిజికల్గా మెంటల్గా వైలెన్స్ నేను ఫేస్ చేసిన దాన్నే. ఆ వైలెన్స్ అయిన ప్రతిసారి అమ్మ వచ్చి డాలులాగా అడ్డుపడేది నాకు, నన్ను రక్షించేది. ఇప్పుడు అమ్మ చనిపోయింది, నన్ను ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు నాకు వైలెన్స్ అవుతుంది ఫిజికల్గా మెంటల్గా, నేను ఎలా సర్వైవ్ అవుతాను? ఐ వాస్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్. అమ్మకి నాకున్న డీప్ అటాచ్మెంట్ ఎంత గ్రేట్ అటాచ్మెంట్ అంటే ప్రపంచంలో ఆ అటాచ్మెంట్ ఎవరికి ఉండదు. ఐ ఫీల్ పర్సనల్లీ. లేదండి, ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు నేను చాలా రెజనేట్ అవుతున్నాను. మీరు ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారాలి, మీ ఐడెంటిటీని చెప్పినప్పుడే మీ ఇంట్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంట్లో పెద్ద కూతుర్ని. మా అమ్మని పెళ్లి చేసి, మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్.
మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మా నాన్నమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ పెళ్లిని. తర్వాత నేను పుట్టాను, నన్ను అసలు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఆడపిల్ల పుట్టిందని. నన్ను మా నాయనమ్మ యాక్సెప్ట్ చేయడానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. నాకు అప్పటి వరకు మా నాయనమ్మ తెలీదు, యాక్సెప్ట్ చేయలేదు ఆడపిల్ల పుట్టిందని. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అంటే, నేను మమ్మీని 2020లో కోవిడ్లో పోయారనమాట. నాకు బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ లో, కోపం వచ్చిన అమ్మే, బాగా ఆనందం వచ్చిన అమ్మే. ఫస్ట్ నా డయల్ లిస్ట్ లో ఫస్ట్ నంబరే అమ్మది, అంతే. అంటే తను నా లైఫ్ లో ఎంత ప్లే చేసిందంటే, ఈ రోజు చూడు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను, నేను ఒక జాబ్ చేస్తున్నాను, లేకపోతే నాకంటూ ఒక రికగ్నిషన్ బేసిక్ గా ఉండింది అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ మా అమ్మ. మా నాన్న మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆయన అప్పట్లో ఎలా ఉండే తెలిసిందే కదా, వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళ అక్కలకి ఎదురు చెప్పకూడదు. ఇంత దీనిలో నేను మా అమ్మ అంటే మీకన్నా కనీసం సొసైటికల్ గా ఇంత ప్రెషర్ నా ఇంట్లోనే ఫ్యామిలీలోనే నాకు యాక్సెప్టెన్స్ లేనప్పుడు అమ్మ ఒక్కటే యాక్సెప్ట్ చేసేది నన్ను. నాకు అమ్మ చనిపోయినప్పుడు ఐ లిటరలీ ఫెల్ట్ ఇంకింతే, నా లైఫ్ అయిపోయింది, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎల్స్. నేను ఇంత మళ్ళీ చదువుకొని ఇంత ఇది చేసినా, ఈ లైఫ్ లో ఉన్నా గానీ నాకు కూడా నా మైండ్ లో అదే ఉండింది థాట్. నో వన్ కెన్ రిప్లేస్ అమ్మ. ఆ వాయిడ్ అనేది మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళ వాయిడ్ పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఐ థింక్ నేను ఇంకా ఐ థింక్ ఐ స్టిల్ నీడ్ మై అమ్మ. నాకు ఈ రోజుకి ఫస్ట్ నాకేమైనా జరిగిందంటే ఫస్ట్ నా అమ్మ ఫోటో ఇంకా చూసే చెప్తాను నేను ఆ విషయం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అమ్మగారు మీకు అంత ధైర్యం ఇచ్చారు, మీ అమ్మగారు తర్వాత మునీరా గారు మీకు అంత ధైర్యం ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ బోత్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. బయట అంతా ఇంత జరుగుతున్నా ఒక ఇద్దరు ఉమెన్ మీతో స్టాండ్ చేసి, ఒక ఇండిపెండెంట్ ఉమెన్, సింగిల్ మదర్, మీకు చదువు చెప్పి మీకు ఎంఏ లెక్చరర్ గా చేసే అవకాశం ఇచ్చి మీకు మీరు ఎర్న్ చేసుకునేలా చేశారు. ఇన్స్టెంట్ అంటే లేకపోతే మీరు కూడా అంతే కదా. రాజు మేకల నుంచి హర్షిని మేకల కన్వర్షన్ అనే ప్రాసెస్ లో మీరు చాలా స్ట్రాంగ్ గా నుంచుని మీరు నేను చదువుకోవాలి, నేను ఇలాగే డిగ్నిఫైడ్ గా ఉండాలి, నేను అలాగా చప్పట్లు కొట్టకూడదు, నేను రోడ్ల మీద అలా నుంచోకూడదు, నాకు అలా డబ్బులు వద్దు అని మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి మాకు తెలుస్తుంది. బట్ అదర్వైజ్ చాలా మంది నాలాంటి 90% జనరల్ పబ్లిక్ కి మాకు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని తెలుసు, వాళ్ళని తెలుస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఐ హావ్ ఆల్వేస్ క్వశ్చన్, సొసైటీకి ఒక క్వశ్చన్ ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు ఎవ్రీ జెండర్ దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. ఐ అగ్రీ, మీరు చూస్తున్న వాళ్ళలో అలా ఉంటారు. అలా అన్నయ్య నాలాగా రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు అన్ని రంగాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దెర్ ఆర్ లాయర్స్, there are police, there are doctors, there are judges, there are principals, there are many, అన్ని సెక్టార్లో యాక్టర్స్, ప్రతి సెక్టార్లో మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు న్యూస్ లో కూడా వచ్చు, తమిళనాడులో కృతికా యాష్ని అని, షీఈస్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్. హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రూత్ జాన్పాల్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఇలా డాక్టర్ మనబి, ఆమె ఫస్ట్ ప్రిన్సిపల్, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇలా ప్రతి రంగంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం బాని. బట్ కొంతమంది మీరు చూసింది అందరు కమ్యూనిటీ మొత్తాన్ని చూడరు. 90% అలా కనిపిస్తున్నారు, కానీ we can't judge. అంటే బుక్ కవర్ ని చదివేసి బుక్ మొత్తాన్ని మనం జడ్జ్ చేయలేం. ఎలా, I'll tell you one example. ఇప్పుడు చిన్న పాపలు, 6 నెలల పాప నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు రేప్ చేస్తే అబ్బాయిలు లేరా సొసైటీలో? ఉన్నారు. అబ్బాయిల కమ్యూనిటీ మొత్తాన్ని మనం జడ్జ్ చేయం. అందులో చేసిన వాడిని మాత్రమే వీడు దుర్మార్గుడు అంటాం, కానీ అబ్బాయిలు అందరూ దుర్మార్గులు, అబ్బాయిలు అందరూ రేపిస్టులు అని మనం ఇప్పుడు రీసెంట్ గా న్యూస్లు చూస్తున్నాం. భర్తను చంపి కుక్కర్లు వేసిన అమ్మాయిలు ఉన్నారు, లేకపోతే అత్తను చంపిన కోడళ్ళని చంపిన అత్తలని. అలా అని అమ్మాయిల కమ్యూనిటీ, ఫీమేల్ కమ్యూనిటీ మొత్తాన్ని దుర్మార్గులు అంటారు. ఇక్కడ చూస్తే మీరు 100 పీపుల్ ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటే 10 పీపులే మీకు కనపడేది బయట, మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. సెక్స్ వర్కర్స్ మీరు చూడలేదు, షాప్స్ లో ఉన్న వాళ్ళని చూస్తారు. సెక్స్ వర్కర్స్ దగ్గర సెక్స్ వర్కింగ్ కి వెళ్ళినప్పుడు
ఎంత వైలెన్స్ ఉంటదనేది సెకండ్. వాళ్ళ అంటే బయటికి కనిపించేది చూస్తారు కదా! వెనక ఉన్నటువంటి వాళ్ళ పెయిన్ చూడరు. ట్రాన్స్ పర్సన్‌కి రోడ్ పక్కన నించుంటే ఇప్పుడు చాలామంది ఐయామ్ నాట్ బ్లేమింగ్ ప్రాస్టిట్యూషన్ అది కూడా అది ఒక ప్రొఫెషన్ అని నేనంటాను. అమ్మాయిల్లో కూడా ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా మేల్ ప్రాస్టిట్యూషన్స్ కూడా ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు. ఎస్కార్ట్స్ వచ్చారు, యాహ్! అందరూ వచ్చారు. వాళ్ళేమో ప్రొఫెషనల్‌గా 5 స్టార్ హోటల్స్‌లో లేకపోతే ఫారిన్ వెళ్లి ప్రాస్టిట్యూషన్ చేస్తారు. వీళ్ళు ఆ గత్యంతరం లేక రోడ్డు పక్కన స్ట్రీట్ మీద సెక్స్ వర్క్ చేస్తారు. నలుగురొస్తారు. వన్ బై వన్ అందరూ రేప్ చేస్తారు. బలవంతంగా రోడ్డు పక్కన అడవిలో ఉంటారు. ఎవరు దిక్కుండరు. ఆ! కత్తితో కోసేసి చంపేసి ఎళ్ళిపోతారక్కడ. డబ్బులన్నీ లాక్కొని ఎళ్ళిపోతారు. లేకపోతే 5, 6 రేప్ చేస్తే రక్తం కారుతున్న బట్టలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. కేస్ తీసుకోరు. నువ్వు ట్రాన్స్‌జెండర్ నీకు రేపేంటి? నువ్వేమన్నా అమ్మాయివా నీకు రేప్ అవ్వటానికి అంటారు. మరి అవన్నీ హిడెన్ పెయిన్స్ కనపడవు. హిడెన్ పెయిన్స్ చాలా ఉంటాయి. అవి సొసైటీకి అవసరం లేదు. సొసైటీకి ఏంటంటే మనం కళ్ళతో చూసింది మాత్రమే చూస్తున్నాం కానీ వాళ్ళు అలా తయారవ్వటానికి వాళ్ళ పెయిన్ కూడా ఒక కారణం. ఇప్పుడు ఎవడన్నా వస్తున్నాడు, దయచేసి నన్ను వదిలే బాబు. ఆ అర్ధరాత్రి 10 మంది వస్తారు ఆమెను రేప్ చేయడానికి. నన్ను వదులని ఏడిస్తే వదులుతాడా? గట్టిగా చప్పట్లు కొట్టి బ్లాక్‌మెయిల్ చేసి ఏయ్ ఖబర్దార్ అంటే ఒకడన్నా భయపడతాడు. కొంచెం వెనకడుగన్నా వేస్తాడు. ఆ ధైర్యం అనేది ఆ పెయిన్‌లో నుండి ఆ ధైర్యం వచ్చింది చాలా మందికి. అది సొసైటీకి తెలీదు. హౌ వాళ్ళని ఎందుకింత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకున్నారు? వాళ్ళు ఎందుకింత అంటే సొసైటీతో సంబంధం లేనట్టుగా వాళ్ళొక ట్రాన్స్‌లో ఎందుకుంటారు? ఎందుకు వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంటుంది? ఎందుకు వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది? అని క్వెషన్స్ వస్తాయి గానీ, మీరెందుకు ఇలా ఉంటారనక వాళ్ళు అలా ఉండటానికి రీజన్స్ ఏంటనేవి ఎవరికీ అక్కర్లేదు. దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఇప్పుడు రోడ్డు పక్కన వెళ్తుంటే వెనకాల ఎగతాళి చేస్తా ఉంటారు. ఏ 0.5 ఓయ్ కొచ్చా చెక్క నువ్వేంటి ఇట్లా ఉన్నావు అని ఎగతాళి చేస్తూ ఉన్న బట్టలు లాగే వాళ్ళు ఉన్నారు. నీకు కింద నీ బట్టలు ఇప్పి చూపి నీ సర్జరీ అయిందా? నీకు లోపల ఏ పార్ట్ ఉంది అని అడుగుతారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అయినాక. అదే ఆ అమ్మాయి చప్పట్లు కొట్టి ఏంట్రా వాగుతున్నావు అని బట్టలు లేపి లంగా లేపి చూపిస్తే అప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. అంటే నేను ఐ డిడ్ంట్ ఫేస్ కానీ నేను కౌన్సిలర్‌గా, ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేసినప్పుడు ఇలాంటి కేసెస్ అన్నీ నా దగ్గరకొచ్చాయి. వైలెన్స్ అయ్యి పోలీసుల దగ్గరికెళ్ళి మేము కౌన్సెలింగ్ చేసినప్పుడు వీళ్ళని సెక్స్ వర్క్ చేస్తున్న రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని పట్టుకొని పోయేవాళ్ళు పోలీసులు. వీళ్ళని ఎందుకు పట్టుకెళ్లారంటే ఇది తప్పంట. మరి 5 స్టార్ హోటల్స్‌లో చేసే వాళ్ళు తప్పు కాదా? పుట్టకుడి కోసం, జీవనాధారం కోసం, బ్రతుకు తెరువు కోసం జాబ్ లేక చదువుకున్న వాళ్ళు మీరు జాబ్ ఇచ్చేయండి ఇది మానేస్తారు. నో జాబ్. దే ఆర్ నాట్ రెడీ టు గివ్ జాబ్. అప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు. ఇలా కౌన్సెలింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళం. వాళ్ళని భయంకరంగా కొట్టేవాళ్ళు. వాళ్ళ బట్టల నిండా రక్తం ఉండేది. ఇలాంటి వైలెన్సెస్ చాలా చూసామండి. రీసెంట్‌గా కూడా హైదరాబాద్‌లో ఒక ట్రాన్స్ పర్సన్‌ని సెక్స్ వర్క్‌కెళ్తే నైట్ టైము 6 రేప్ చేసేసి అన్నీ లాగేసుకొని బ్లేడ్లు మొహమంతా చాకంతా బ్లేడ్లు చాకులేస్తే ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి చావు బతుకులతో పోరాడి చనిపోయింది. అవి ఇక్కడ కనపడవు మనకి. అలాంటి ఇష్యూస్ కనపడవు చాలా వరకు. ఇవే కనిపిస్తాయి. బట్ నేను సొసైటీకి కానీ అందరికి చెప్పేదేంటంటే ఒకళ్ళని చూసి మీరు జడ్జ్ చేయొద్దు. ఎవ్రీబడీ హాస్ దేర్ ఇండివిడ్యువాలిటీ. ప్రతి వ్యక్తికి కూడా ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను. నన్ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో పోల్చొద్దు. ఐయామ్ ఏ హర్షిని. నన్ను హర్షినిగా చూడండి. ఐయామ్ ఏ హర్షిని. ఐయామ్ ఏ ట్రాన్స్ వుమెన్. ఐయామ్ ఏ వుమెన్ నౌ. ఐయామ్ ఏ వుమెన్ నౌ. కంప్లీట్ వుమెన్ నౌ. యాహ్! ఐయామ్ లివింగ్ మై లైఫ్ యాస్ ఎ వుమెన్. నన్ను వుమెన్‌గానే చూడండి. ట్రాన్స్ కమ్యూనిటీతో నన్నెందుకు పోలుస్తారు? నన్నెందుకు అందరిలో ఒకళ్ళలాగా ఎందుకు భావిస్తారు? ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఇండివిడ్యువాలిటీతోనే చూడాలి వ్యక్తిని. ఆ వ్యక్తి క్యారెక్టర్‌ని బట్టి, ఆ వ్యక్తి బిహేవియర్‌ని బట్టి, ఆ వ్యక్తి లైవ్లీహుడ్‌ని బట్టి, ఆ వ్యక్తి చేసే పనిని బట్టి జడ్జ్ చేయండి కానీ, జెండర్‌ని బట్టి జడ్జ్ చేయొద్దు అని నేను ప్రతిసారి అదే చెప్తాను. ఇలాంటి ఇష్యూస్‌కి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందో తెలీదండి. ఐ థింక్ మన చేంజ్, మన థాట్ ప్రాసెస్ మారాలి. యెస్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దీన్ని కూడా మొన్నటిదాకా నేను ఎప్పుడు అనేదాన్ని, అంటే మొన్నటిదాకా చాలా మంది అనేవాళ్ళు సెక్స్ అనే దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ చేసి చెప్పండి అని అనేది. ఐ థింక్ రెస్పెక్టింగ్ ది జెండర్ ఈక్వాలిటీ అండ్ ట్రాన్స్ రైట్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ చేసి పెడితే, I think not just trans rights, I'm talking about the gender rights. I'll add one more point also. ఇక్కడ హ్యుమానిటీ గురించి వస్తే ట్రాన్స్జెండర్స్ హార్ట్లెస్ ఎవరు ఉండరు. మనం చూసుకుంటే రీసెంట్‌గా న్యూస్‌లో వచ్చింది. ట్రైన్‌లో ఒక ఆవిడ డెలివరీ నొప్పులతో బాధపడుతుంటే అక్కడ మేల్స్, ఫీమేల్స్ అందరూ ఎవరు రాలా. ట్రాన్స్ ఉమెన్ వెళ్ళి డెలివరీ చేసి ఆ బేబీని చేతిలో పెట్టి జాగ్రత్తగా అప్పచెప్పింది. అక్కడ ఏమైతుంది?
అది చేసింది ఒక ట్రాన్స్ ఉమెనే కదా. నాకు అదే అనిపిస్తుంటుంది. ఐ థింక్ రోడ్ అంటే నేను మీకు చెప్పాను కదా, యా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల, Incident సేమ్ నా జరగడం. లైఫ్ లో నాకు ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసేసుకున్నాను. దట్స్ ఇట్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కమ్యూనిటీ హూ ఆర్ డూయింగ్ వల్గర్ బిహేవియర్. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఇలా మీకు జరిగినట్టుగా ఎవరికైతే బలవంతంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తారో, ఎవరైతే శాపాలు పెట్టి లేకపోతే ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్ గా డబ్బులు వసూలు చేయటం, వల్గర్ బిహేవియర్ చేయటం, కొట్టడం, హింసించడం చేస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిల కమ్యూనిటీలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎలా పడాలో, ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి. ఇలా శిక్ష పడితే ఒకళ్ళిద్దరికి మిగతా వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది. నేను చూసిన దాంట్లో ప్రకారం అయితే 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ ఇలా తప్పు వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు కానీ ఫోర్స్ఫుల్లీ అడిగే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ చాలా జెన్యున్గా ఇస్తే ఎంత ఉంటే అంత ఇస్తే తీసుకుంటారు, బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తారు, కానీ తప్పు చేయరు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ అనగానే ఫేక్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారండి. నేను అదే అడగబోతున్నాను. అంటే మేబీ కొంతమంది ఫేక్ గా కూడా Yes. కావాలని ఇది ఒక లైవ్లీహుడ్ గా చేసేసుకుంటుంది. మనం బెగ్గర్స్ నే చూస్తూ ఉంటాం రోడ్డు పక్కన. Hmm. ఎవరి పిల్లల్ని తీసుకొస్తారో తెలియదు, Yes. వాడికి నిజంగా కాలు ఉండదో లేదో తెలియదు, చెయ్యి ఉండదో లేదో తెలియదు, కన్ను ఉండదో లేదో తెలియదు, ఎందుకంటే కప్పేసుకుంటారు కదా, మనకి ఉండదో లేదో తెలియదు. బట్ మనం ఏంటి, అయ్యో పాపంలే అని చెప్పేసి అని డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటాం. Yeah. కానీ రాత్రి అయ్యేటప్పటికి వాళ్ళు చూస్తే రోడ్డు పక్కన తాగేసి, అక్కడ తాగేసి, ఇక్కడ తాగేసి, అలా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి Yes, అలా బెగ్గర్స్ it's లేరు. true. నాకు తెలిసి కొంతమంది, ఎందుకంటే కొంతమందిని చూసాను యాక్చువల్ గా, వాళ్ళు మీసాలు అవి కూడా పెట్టుకుని ఉండుంటారు కదా, అబ్బాయిలే కదా. అబ్బాయిలే అండి. నేను చాలా గ్రూప్స్ లో Hmm. డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కదా, అబ్బాయిలే కష్టపడి పని చేయలేక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని చూస్తారు, వీళ్ళు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అబ్బాయిలే వేషం వేసుకొని. నా కళ్ళ ముందండి, నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఒక అబ్బాయి వచ్చాడు, ఆ పక్కన చెట్లలోకి వెళ్ళారు, ప్యాంట్ షర్ట్ ఇప్పేసి చీర కట్టుకొని ప్యాంట్ మీదే విగ్గు పెట్టేసుకున్నాడు, మొత్తం మీసాలు కనపడుతున్నాయి, మాస్క్ పెట్టుకున్నాడు, మీసాలు కూడా తీల, హెయిర్ అంతా హెయిర్ ఉంది, వచ్చేస్తున్నాడు జబర్దస్తిగా దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్నాడు. వాడు అబ్బాయి, వాడు అలా చేస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అక్కడ చేసింది ఎవరు? ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఆ పేరు ఎవరికి? పేరు ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి పేరు వస్తుంది, చేసింది ఎవరు? జెంట్. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా మంది ట్రాన్స్ గా మారుతున్నారు కూడా, ఈజీ మనీ కడెక్ట్ అయ్యి. అవును. ఇందాక చెప్పినట్టుగా అబ్బాయిలే, వాడికి పెళ్ళం ఉంటది, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఉంటారు. వాడికి 30 years 35 years వచ్చా ఫ్యామిలీ బిల్డ్ అయితే పిల్లలు ఉంటారు. వాడు ఏం చేస్తాడు, కమ్యూనిటీలోకి వస్తున్నారు, నాకు ఎవరు లేరండి, నేను ట్రాన్స్ని, నేను ట్రాన్స్గా మారాలనుకున్నా, వీళ్ళు తెలియదు, వీళ్ళు నమ్మేస్తారు గుడ్డిగా, ట్రాన్సే అనుకుంటారు, అయిపోతుంది. కొన్ని రోజులు ఉంటాడు, డబ్బు సంపాదిస్తాడు, రుచి మరుగుతాడు, ఇట్లా దౌర్జన్యాలు చేసి డబ్బులు దీనికి అడక్ట్ అయిపోతాడు. తర్వాత ఏం చేస్తే సర్జరీ చేయించేసుకుంటాడు, సర్జరీ చేయించుకుని కంప్లీట్ ట్రాన్స్గా మారిపోతాడు. తర్వాత కట్ చేస్తే వాడికి పెళ్ళి అయి పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. సర్జరీ అయిపోయిన మనిషి ఇంక పోలేడు, అబ్బాయిగా సర్జరీ అయిపోయిన తర్వాత. అక్కడ ఏమవుతుంది, దేర్ ఆర్ ఫేక్ ట్రాన్స్జెండర్స్, రియల్ ట్రాన్స్జెండర్స్ కాదు, డబ్బు కోసం ట్రాన్స్ గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇందులో ఒక క్వశ్చన్ థింగ్ ఏంటంటే, చాలా వరకు అబ్బాయిలే అమ్మాయిలుగా మారుతారు తప్పితే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిని చాలా రేర్ కేసెస్. ఉన్నారు కానీ వాళ్ళ విజిబిలిటీ లేదు. చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళని ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనే పదంలో దేర్ ఆర్ 2 people. దేర్ ఆర్ ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారితే ట్రాన్స్ ఉమెన్ అంటారు, అమ్మాయిగా పుట్టి బయోలాజికల్ గా తర్వాత చేంజ్ చేసుకొని అబ్బాయిగా మారిపోతే వాళ్ళని వాళ్ళు మారక్కర్లేదు, యాక్చువల్గా రికగ్నైజేషన్ చేసుకుని వాళ్ళని వాళ్ళు అబ్బాయి అని గుర్తించుకుంటే వాళ్ళు ట్రాన్స్ మెన్ అవుతారు. ట్రాన్స్జెండర్ అని అనకూడదు, యాక్చువల్గా మనం ట్రాన్స్జెండర్ పీపుల్, ట్రాన్స్జెండర్ పర్సన్ అనాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఈజ్ ఏ సింగులర్, ట్రాన్స్జెండర్ అనే పదంలో ఫ్లూరల్ ఉంది, ట్రాన్స్ మెన్స్ ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఉన్నారు. అండర్స్టూడ్. యా, సో వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ ఏమవుతుంది అంటే, ట్రాన్స్ ఉమెన్స్ మేమేమవుతుందంటే వీళ్ళు విజిబిలిటీ ఉంటుంది, సిగ్నల్స్ లో, సెక్స్ వర్కర్ గా ఎక్కడ చూసినా కనపడుతుంది. ట్రాన్స్ మెన్ కమ్యూనిటీకి ఏమవుతుందంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. ఇప్పుడు అమ్మాయి నుండి అబ్బాయిగా మారుతున్నారంటే తల్లిదండ్రులు ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, 50% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీలోకి వస్తే ఒక 10% లేక 5% యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ట్రాన్స్ మెన్కి వచ్చేయాలని 50% యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళల్లో కూడా వైలెన్స్ ఉంటుందండి, కరెక్టివ్ రేప్స్ అవుతాయి వాళ్ళకి. అమ్మాయి అబ్బాయిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను, నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయికి ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, కరెక్టివ్ రేప్స్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి.
ట్రాన్స్ మెన్‌కి ఎక్కువవుతాయి. ఎందుకంటే మేనమామతోనో, బావతోనో వీళ్ళతో రేపులు చేపిస్తారు. వీడు అబ్బాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు. వీళ్ళు బయలాజికల్‌గా అమ్మాయే గదా! అమ్మాయికున్న పార్ట్స్ ఉన్నాయి గదా! వీడికొకసారి రేప్ చేపిస్తేనో, లేకపోతే ఫిజికల్‌గా కలిస్తేనే ఆ అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే కరెక్టివ్ రేప్స్ చేయించిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ట్రాన్స్ మెన్ కమ్యూనిటీలో. వీటిని కరెక్టివ్ రేప్స్ అంటారంట. ఎంత దారుణం! వాళ్ళకి కూడా వయలెన్స్ ఉంది. వాళ్ళకి లేదు అని. నాకిప్పుడే ఈ వర్డ్ తెలిసింది. కరెక్టివ్ రేప్స్ అని చెప్పి యాహ్! రేప్ అని. యాహ్! కరెక్ట్ అంట. అంటే రేప్ పాథటిక్. చేస్తే కరెక్ట్ అయిపోతారంట. జెండర్ మార్చుకుంటారంట రేప్ అయితే. ఇదెక్కడ లాజిక్ అసల? ఇదెక్కడ థింకింగ్ అసల? ఇలాంటి వయలెన్స్ వాళ్ళకి జరుగుతాయి. థింగ్ ఏంటంటే వాళ్ళు భిక్షాటన, పరపృత్తి చెయ్యరు. ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత ఎన్‌జీఓస్‌లో వర్క్ చేయటమో, లేకపోతే షెల్టర్ హోమ్స్‌లో ఉండటమో, లేకపోతే ఇలా ఏదో ఒకటి జాబ్ హ్మ్. చేసుకోవటమో, యాక్సెప్టెన్సీ ఉన్న చోట జాబ్ చేసుకోవటం ఉండటం వల్ల వాళ్ళ విజిబిలిటీ ఉండదు. విజిబిలిటీ కరెక్ట్. తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు తక్కువ మంది ఉన్నారా అనిపిస్తుంది మీకు. కానీ హ్మ్. ట్రాన్స్ మెన్ కమ్యూనిటీ కూడా చాలా మందున్నారు. ఐ ఐ నో మెనీ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. గాట్ ఇట్. ఎంటైర్‌గా చాలా మందున్నారు. సో మీరు హెచ్ఆర్‌గా వర్క్ చేసినప్పుడు యాహ్! ఆ కార్పొరేట్ లైఫ్‌లో అంటే స్కూల్ అండ్ దానిలో డెఫినెట్‌లీ అది వేరే. ఎందుకంటే రాజుగా పుట్టారు కాబట్టి రాజు నుంచి హర్షిని అవ్వడానికి ఆ ట్రాన్సిషన్ అంతా అందరూ చూసారు కాబట్టి మీరు అలా బిహేవ్ చేశారు కదా! అబ్బాయి అమ్మాయిలాగా బిహేవ్ చేశాను. కానీ ఇక్కడ మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు హెచ్ఆర్‌గా వర్క్ చేశారు. ఆ హెచ్ఆర్‌గా వర్క్ చేసినప్పుడు అప్పుడే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా కంప్లీట్‌గా మారిపోయిన తర్వాత హ్మ్. గుర్తుపట్టారా? అంటే వాళ్ళు మీరు ఆపరేషన్ చేయించుకున్నాను చెప్పే జాబ్‌కెళ్లారా? లేకపోతే హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్ వాట్ వాస్ దట్ చేంజ్ ఇన్ కార్పొరేట్ లైఫ్? థింగ్ ఏంటంటే నాకు జాబ్ కూడా అంత ఈజీగా రాలేదు. ఓహ్! ఓకే. యాహ్! ఐ హావ్ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్. ఆఫ్టర్ సర్జరీస్ నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారిపోయాను. హ్మ్. ఐ చేంజ్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ అన్నీ ఫీమేల్ అని పెట్టుకున్నాను. దీనికొక సపోర్ట్ సేమ్ మన కమ్యూనిటీస్ హెల్ప్ అఫిడవిటీ చేస్తాయి. యాహ్! కమ్యూనిటీస్ చేయకపోయినా మనం చదువుకున్నాం కదా! మనకు తెలుసు అదేలే. కదా! హ్మ్. లాయర్ నుండి అఫిడవిట్ చేయించుకున్నాను. నేమ్ అంటే చేంజ్, ఇన్ జెండర్ కేస్ చేంజ్ యాహ్! నేను జనరల్‌గా కమ్యూనిటీ వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళుంటే ఓకే. గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేనే తర్వాత చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఐ నో ద వే ఎట్లా హ్మ్. చేయించుకోవాలనేది. నేను జెండర్ చేంజ్, నేమ్ చేంజ్ అఫిడవిట్ చేయించుకున్నాను. ఆ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నిట్లో ఫీమేల్ అని పెట్టుకున్నాను. ఈవెన్ నేను పాస్‌పోర్ట్‌లో కూడా ఫీమేల్ అని పెట్టుకున్నాను. అప్పుడు అనాలిసిస్ జడ్జిమెంట్ తర్వాత ఏమైందంటే ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ వచ్చింది కదా! వాళ్ళు రిజెక్ట్ చేశారు నా పాస్‌పోర్ట్. హ్మ్. నేను డైరెక్ట్ పాస్‌పోర్ట్ హెడ్ ఆఫీస్‌కెళ్ళాను. ఐ వాంట్ టు బి ఎ గర్ల్. నేను అమ్మాయిలాగే బ్రతకాలనుకుంటున్నాను. నేను ట్రాన్స్‌జెండర్ అని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నౌ ఐ యామ్ డన్ మై సర్జరీస్. నౌ ఐ యామ్ ఏ ఫీమేల్. ఐ వాంట్ టు గో టు మోడలింగ్. సో, మోడలింగ్ ఫీమేల్స్‌తో పాటుగా నేను రిప్రజెంట్ చేయాలి. కాబట్టి నాకు ఫీమేల్ అనే కావాలంటే దే ఆర్ వెరీ నైస్. మనం అర్థమయ్యేలాగా చెప్తే అర్థం చేసుకునే మనుషులు చాలా మందున్నారు సొసైటీలో. దే యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. నాకు పాస్‌పోర్ట్‌లో కూడా ఫీమేల్ అని ఇచ్చారు. మీకు థర్డ్ జెండర్ ఆప్షన్ వచ్చిందమ్మా. నేను ఫీమేల్ అని ఇవ్వనమ్మా నీకు. ట్రాన్స్ అని ఇస్తాను. నో ఐ డోంట్ బిలీవ్ ఐ యామ్ ఏ ట్రాన్స్. ఐ యామ్ ఏ ఫీమేల్ నౌ. నాకు ట్రాన్స్ అని వద్దు అన్నాను. హ్మ్. నాకు పాస్‌పోర్ట్‌లో కూడా ఫీమేల్ అనే యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇన్ని వచ్చినప్పటికి కూడా థింగ్ ఏంటంటే నా ఎంటైర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఈస్ మెయిల్ నేమ్. మెయిల్ నేమ్‌తో కంప్లీట్ అయింది. కానీ ఆ! అక్కడ నాకు లింక్ డాక్యుమెంట్ ఉంది. నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ అఫిడవిట్ గాని, నేమ్ చేంజ్ సర్టిఫికేట్ కానీ బోత్ సో కాల్డ్ రాజు మేకల, నౌ హర్షిని మేకల బోత్ ఆర్ సేమ్. వన్ పర్సనే బోత్ నేమ్స్ అని చెప్పేసి అఫిడవిట్ ఉంది కాబట్టి నేను ఆ డాక్యుమెంట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోవచ్చు. అట్లా నేను 2, 3 కంపెనీస్‌లో రిజెక్ట్ అయ్యాను. అమ్మ ట్రాన్స్‌కి జాబులు లేవమ్మా అన్న వాళ్ళున్నారు. నో, నో, నో వేకెన్సీ అన్నవాళ్ళు. ఇంట్లో నుండి గెంటేసిన వాళ్ళున్నారు. మోసం చేసి డబ్బు తీసుకున్న "నువ్వు ట్రాన్స్ కదమ్మా! నీకు జాబ్ కావాలంటే ఒక 10,000 కట్టు. నేను హెచ్ఆర్‌కి వాళ్ళకి అంటే అప్పుడు జాబ్ కావాలనే పిచ్చితో ఆ చిన్న ఇప్పుడు ఎవరన్నా అడిగితే నాకు నవ్వొస్తది. ఆ డబ్బులు కూడా కట్టాను నేను. అమ్మో! జాబ్ కావాలి నాకు. ఒక మీరే ఏంటిలేండి. మామూలు మనుషులే కడుతున్నారు. ఆ! అనకూడదు గాని. అలా డబ్బులు కట్టుకొని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నాను. ఫైనల్లీ ఒక కంపెనీలో నేను జాబ్ ఓకే అయింది. ఇంటర్వ్యూ అయింది. ఓకే అయింది. వాళ్ళు ఐ థింక్ నేను ఫస్ట్ చెప్పలేదు వాళ్ళకి ట్రాన్స్ అని. అమ్మాయి అనుకున్నారు. ఇంటర్వ్యూ చేశారు. నేను ఓకే సార్ స్టార్టింగ్ బేసిక్ సాలరీతోనైనా ఓకే అంటే దే సెడ్ ఎవ్రీథింగ్ ఓకే. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఐ యామ్ ఏ ట్రాన్స్ పర్సన్. ఈ బోత్ రాయి మెయిల్ నేమ్‌తో అయిందన్నప్పుడు హి వాస్ లిటరల్లీ షాక్డ్ అండ్ లుక్ చేంజ్ అయింది. అప్పటి వరకు ఒక డిగ్నిటీగా, రెస్పెక్ట్‌గా నాతో మాట్లాడి, అప్పటి వరకు కొంచెం డీసెంట్ లుక్‌తో ఉన్నవాడు. నేను ట్రాన్స్ అని తెలియగానే వాడి లుక్ మారిపోయింది. ఇట్లా పైనుండి కిందకి చూసాడు. పర్సనల్ పార్ట్స్‌కెళ్ళి చూడటం, పర్సనల్ పార్ట్స్ చూడటం, వాడి లుక్ కంప్లీట్‌గా అంటే అప్పటి వరకు అమ్మాయి అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి ట్రాన్స్ అని తెలియంగానే
ఒక సెక్స్ డాల్ లాగా. అంటే వాడి లుక్‌లో నాకేం చెప్పిందంటే, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే నాట్ మేడ్ ఫర్ జాబ్ అని వాడి లుక్‌లో నాకర్థమైంది. ఆ లుక్‌తో చూసాడు. చూసి వాడన్న మాటల్ని బట్టి నేను ఆ జడ్జిమెంట్ ఎందుకు చేశానంటే, ఆ మాటలు వాడేమన్నాడంటే, "నువ్వు అమ్మాయివి, అబ్బాయివి అనేది నాకు తెలియట్లేదమ్మా. నువ్వు ట్రాన్స్ అంటున్నావు. ఇదేమో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మేల్ నేమ్‌తో ఉంది. ఆధార్, పాన్ అన్నీ ఫీమేల్‌గా ఉంది. సో, నువ్వు అమ్మాయివో, అబ్బాయివో నేను చెక్ చేస్తా ఒకసారి నీ నంబర్ ఇచ్చెళ్ళమ్మా. నైట్ ఒకసారి కలుద్దాం" అన్నాడు. ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. అది ఒక అమ్మాయినైతే ఆ మాట అనగలడా వాడు? ఒక అబ్బాయినైతే అమ్మాయిలంటే పాష్ కేసులేస్తారు ఆ! బికాస్ కార్పొరేట్‌లో. ఆఫ్ మై జెండర్. నేను చదువుకున్నాను, సర్జరీ చేయించుకున్నాను. నేను జాబ్ కోసం ఎళ్తే, నువ్వు నన్ను అంత ఇన్సల్ట్ చేస్తావా? నేనేం చేయలేకపోయాను. సీరియస్‌లీ ఈ టైమ్‌లో అలాంటి ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ అయితే నేను ఖచ్చితంగా ఫైట్ చేసేదాన్ని. దట్ టైమ్ ఐ వాస్ లో. మా మదర్ చనిపోయారు. తర్వాత ఫాదర్ చనిపోయారు. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. లోన్‌లీగా ఉన్నాను. సర్జరీ అయిపోయింది. ఆ పెయిన్‌లో ఉన్నాను. సర్జరీ అని కొత్త అది. హ్మ్. సర్జరీ అని కొత్తగా ఆ పెయిన్స్‌తోనే నేను ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేదాన్ని. 2 మంత్స్ సర్జరీ అయ్యి ఎంత పెయిన్ అండి. ఎంత బిగ్ సర్జరీ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ నేను అండి. ఆ ఇంటర్వ్యూస్‌కి తిరిగి ఇంటికెళ్ళాలకన్నా నాకు మొత్తం బ్లీడింగ్ అయిపోయేది. కాళ్ళ నిండా లంగా అంతా తడిచిపోయేది. లెగ్గిన్ ఏసుకుంటే లెగ్గిన్ అంతా తడిచిపోయేది. అంత బ్లీడింగ్‌తో కూడా నేను జాబ్స్ కోసం ఎళ్ళానంటే నాకెంత నీడ్ జాబు. అంటే నాకు పేరెంట్స్ లేరు. నాకప్పుడు ఎన్‌జీఓలో జాబ్ మానేసి సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకు జాబ్ కావాలి. జాబ్ లేకపోతే నాకు ఇప్పుడు నేను ఇంత రెస్పెక్ట్‌ఫుల్‌గా ఇంత డిగ్నిటీగా ఉన్నానంటే ఒకప్పుడు జాబ్ లేక నేను తిండి తినకుండా ఒకరోజు చాయ్‌లో చపాతీ తిని ఓ రోజు మొత్తం ఉన్న రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్‌లో. ఆ టైంలో నాకు జాబ్ నీడ్. జాబ్ నాకు కంపల్సరీ అయింది. ఆ జాబ్ లేకపోతే నేనింత కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత నేను అప్పుడు నాకు కమ్యూనిటీ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు. "నువ్వు ఆకలితో పస్తులుంటావు. జాబ్ లేదు. ఎందుకు మాతో పాటు భిక్షాటనకి రా, మాతో సెక్స్ వర్క్ రా" అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పుడు జాబ్ దొరకకపోతే నేను చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా! నువ్వు జాబ్ ఇవ్వకపోగా నన్ను అలా ట్రీట్ చేస్తావా? ఎంత అమానుష్యం అది. ఎంత బాధాకరమైన విషయం. ఐ ఫెల్ట్ బ్యాడ్. హైదరాబాద్‌లోనేనా అది? అది ముంబైలో. ముంబైలో. ఓకే. ఐ వాస్ ఆన్ బెడ్. అంటే నన్ను నేను ఐసోలేట్ చేసుకున్నా 1 వీక్. జాబులు దొరకవేమో, ఇక ఇదే గతేమో మాకు అని ఐసోలేట్ చేసుకొని డిప్రెస్ అయ్యాను. ఐ యూజ్డ్ టు రీడ్ సమ్ కొటేషన్స్ లైక్ వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు నాకొక కొటేషన్ చాలా ఇష్టం నాకు. "పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం. పడినా తిరిగి మళ్ళీ లేచినందుకు." నేనేదో ఒకడు అవమానించాడు, నేనిక్కడే ఉండిపోతే మళ్ళీ నేనెలా లెగ్గలను? పడి లేస్తేనే మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉంటాం. పడి అలానే ఉంటే ఫ్లాట్‌గా ఉంటది. చూడు అలలు కూడా ఎగిసి పడుతుంటేనే అందంగా ఉంటాయి. ఫ్లాట్‌గా ఉంటే అందంగా ఏం కనిపించదు. అలా ఇన్ని అవమానాలొచ్చినా నేను గివ్ అప్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఫైట్ చేశాను. ఫైనల్లీ జూన్స్ లాంగ్ లాస్ట్ జేఎల్ఎల్ కంపెనీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ టైమ్‌లోనే మా హెచ్ఆర్‌కి సీఈఓ రమేష్ నాయర్ గారికి, అనిత మేడంకి వీళ్ళందరికీ చెప్పాను. ఐ యామ్ ఎ ట్రాన్స్ పర్సన్. దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. హర్షిని వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. బీయింగ్ ఏ ట్రాన్స్ నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు. ఒక రెస్పెక్ట్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావు. వి ఆర్ గ్లాడ్. వి ఆర్ వెరీ గ్లాడ్. వి ఆర్ రెడీ టు గివ్ జాబ్. నువ్వు డిజర్వ్ ఉన్నావు ఈ జాబ్‌కి. ఈ పొజిషన్‌కి నువ్వు కరెక్ట్‌గా సూట్ అవుతావు. మేము ట్రైన్ కూడా చేస్తాం. యాక్చువల్‌గా నేను వేరే పొజిషన్‌కి వెళ్ళాను. హెచ్ఆర్ కాదు నేను చదివింది. హ్మ్. అవును. మీరు ఎంహెచ్ఆర్ఎమో, ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ కదా! ఆ! ఎకనామిక్స్ చదివా. కానీ హెచ్ఆర్ పొజిషన్‌లో నీకు ట్రైన్ చేసి హెచ్ఆర్‌గా చేస్తాం. ఒక 6 మంత్స్ ట్రైన్ చేస్తాం మేమే. ట్రైన్ చేసి హెచ్ఆర్ వర్క్స్ ఎలా ఉంటాయి, హెచ్ఆర్ ఆపరేషన్స్‌లో జాయిన్ అయ్యాను నేను. ఎలా ఉంటుందని వాళ్ళు ట్రైన్ చేశారు నాకు. ఓహ్! ఇఫ్ యూ ఆర్ ఒకవేళ నువ్వు ట్రాన్స్ అని తెలిస్తే కంపెనీ ఎంప్లాయీస్ నుండి నీకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ సర్వైవ్ యాస్ ఎ వుమెన్. లైక్ యూ లుక్ లైక్ ఎ వుమెన్. మాకేం ప్రాబ్లమ్ లేదన్నా. ఐ సెడ్ ఐ యామ్ ఓకే సార్. వాటెవర్ యువర్ విష్ అన్నాను. నాకు జాబ్ కావాలి ఇంపార్టెంట్ ముందు. అంతే గదా! యాహ్! జాబ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఒక 8, 9 మంత్స్ వరకు 6-8, 9 మంత్స్ వరకు అమ్మాయిలాగా జాబ్ నేర్చుకున్నాను. వాళ్ళు ట్రైన్ చేశారు. ప్రణిత మేడం ఆహ్, చాలామంది హ్మ్. 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 రంజు మేడం వీళ్ళందరూ వెరీ సపోర్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ అయింది. మంచిగా రన్ చేసుకున్నా. అప్పటికి మనకి 2018లో 377 యాక్ట్ వచ్చింది. ఓకే. 377 యాక్ట్ ప్రకారం ఏందంటే ఎల్‌జీబీటీక్వై పీపుల్‌ని కూడా డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ పేరుతో కార్పొరేట్‌లో అన్ని సెక్టార్స్‌లో వీళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి క్వేర్ పర్సన్స్‌కి అనేసి ఒక చట్టంలో చెప్పింది. దట్ టైమ్ దే సెడ్ "హర్షిని మేము ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్" నా కన్సర్న్ తీసుకున్నారు. మేము అనౌన్స్ చేస్తాం. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ లవ్ మై సెల్ఫ్. వాటెవర్ ఐ యామ్ డూయింగ్ ఐ యామ్ గ్రేట్ మై సెల్ఫ్. మీరు అనౌన్స్ చేస్తే నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పాను. డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అని పెట్టారు. ఎవరైతే నా సర్జరీస్ చేయించారో దగ్గరుండి పెద్దావిడ ఆవిడని, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కమ్యూనిటీ
కమ్యూనిటీలో మీకు యాక్టివిస్టులు హెల్ప్ ఉంటారు కదా, చేసిన వాళ్ళు. నాకు యాక్టివిస్టులు కంపెనీ పిలిచారు, నేను ఆమెని సజెస్ట్ చేస్తాను, ఆమెను ఒకతను వాళ్ళు పిలిచారు, యాక్టివిస్టులు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు వాళ్ళు పిలిచారు, డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అని 1 డే పెట్టారు. ఆ రోజు వాళ్ళు దే అనౌన్స్ మీ హర్షిని ఈజ్ అ ట్రాన్స్ ఉమెన్ అని. దట్ టైమ్ వెరీ నేను కొంచెం మాట్లాడాను, హౌ ఐ కేమ్, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎలా స్ట్రగుల్ అయ్యాను, హౌ ఈజ్ మై లైఫ్ అని. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంటికెళ్ళాను, ఆ రోజు బా నడిచింది. నెక్స్ట్ డే ఐ వాస్ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్. ఇప్పటివరకు అమ్మాయి అని తెలిసారు, హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసింది, ఈరోజు రిసీవింగ్ ఎలా ఉంటుందో, ఎవరన్నా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారేమో, ఎవరన్నా నిన్ను హర్ట్ అయ్యేలాగా నడుచుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను కంపెనీకెళ్ళాను. బట్ లిటరల్లీ చేంజ్డ్. మోర్ రెస్పెక్ట్, మోర్ డిగ్నిటీ ఐ గాట్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఐయామ్ థాంక్‌ఫుల్, ఆల్వేస్ జేఎల్ఎల్ కంపెనీకి నేను థాంక్‌ఫుల్‌గా ఉంటాను. దే ఆర్ వెరీ ప్రౌడ్. అంటే హర్షిని వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ జర్నీ మాకు చాలా ఇన్‌స్పైర్‌గా ఉంది. ఎక్కడ చిన్న మారుమూల పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకున్న నువ్వెక్కడ ఎంఎన్‌సీలో హెచ్ఆర్‌గా జాబ్ చేసే వరకు వచ్చావంటే ఇట్స్ నాట్ ఎన్ సింపుల్ జర్నీ. మెనీ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి ఇక్కడికొచ్చావని హ్యూజ్ రెస్పెక్ట్ పెరిగింది. యూ నో, చైల్డ్‌హుడ్ నుండి ఐ ఫీల్ ఐయామ్ ఎ గర్ల్, నెవర్ యాస్ ఎ బాయ్. ఒక్క అబ్బాయిగా ఫీల్ అవ్వలే. అవును. చిన్నప్పటి నుండి కూడా అక్కలతో అష్టచెమ్మ ఆడుకునేదాన్ని, తొక్కుడు బిళ్ళ ఆడుకునేదాన్ని, అక్కలతో పనులు, వంటలన్నీ చేసేదాన్ని. గానీ అమ్మాయిలతో కలిసి నాకొక్క బాధ అనిపిచ్చేది. ఈ మెయిల్ డ్రెస్‌లో స్కూల్స్‌లో, కాలేజెస్‌కి వెళ్ళినప్పుడు అబ్బాయిలు వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సొచ్చేది. బికాజ్ ఐయామ్ ప్రీ ఆపరేటెడ్. రైట్. ప్రీ ఆపరేటెడ్ కాబట్టి నేను అబ్బాయిల వాష్‌రూమ్‌కి, అబ్బాయిలేమో "ఏయ్! నీది వాష్‌రూమ్ కాదు కదరా! ఆ వాష్‌రూమ్‌కెళ్ళు" అని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు బాధపడుతూనే ఉండేది. అమ్మాయిలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, ఒకే రూమ్‌లో బట్టలు మార్చుకోవటం, ఒకే రూమ్‌లో వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు కూడా కబుర్లు చెప్పుకుంటాం. అట్లాంటివి నేను మిస్ అయ్యాను. జేఎల్ఎల్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కొంతమంది నా కోవర్కర్స్, కంపెనీలో ఈవెంట్స్ జరుగుతాయి గదా! ఈవెంట్స్ హ్మ్. అప్పుడు మనం సౌత్ ఇండియన్స్ సారీ డ్రాపింగ్ అనేది చాలా అవును. బావుంటది. రైట్. నార్త్ రైట్. వాళ్ళకి అంత బా రాదు. ఎవ్రీబడీ "హర్షిని నాకు సారీ కట్టు, నాకు సారీ కట్టు" అని సారీ తెచ్చుకొని నించునేవాళ్ళు. ఓహ్! వాళ్ళకి నేను సారీస్ కట్టేదాన్ని. అందరం ఒకే రూమ్‌లో డ్రెస్సింగ్ మార్చుకుని, ఇప్పుడు షూట్స్‌కి వెళ్ళినా లేకపోతే నేను ఇప్పుడు కూడా మా కజిన్స్, మా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంట్లో మా అక్కలకి నేనే సారీలు కడతాను. మేమందరం మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకే రూమ్‌లో డ్రెస్సులు మార్చుకున్నాం. ఐ ఫీల్ ఐయామ్ కంప్లీట్ వుమెన్ రైట్ నౌ. ఐ ఫీల్ ఐయామ్ హ్యాపీ. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఏది మిస్ అయిందో, దేని వల్ల నేను డిస్క్రిమినేట్ చేయబడ్డానో ఐయామ్ ఫుల్‌ఫిల్డ్ ఈరోజు. రైట్. అమ్మాయిలు హూ ఆర్ సరౌండింగ్ మీ, హూ ఆర్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ కంఫర్ట్, వాళ్ళందరికీ కూడా నేను థాంక్‌ఫుల్‌గా ఉంటాను. ఎందుకంటే నేను నేను అమ్మాయినని ఫీల్ అవ్వటం గొప్ప కాదు. వాళ్ళందరూ నేను మిమ్మల్ని కంప్లీట్ ఫీల్ అమ్మాయిని చేశారు. ఫీల్ చేశారు కదా! దట్ ఈస్ గ్రేట్ థింగ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు లవ్ చేశారు. లవ్ చేస్తారు. ఐ థింక్ యాక్సెప్ట్ చేశారు అని నేను చెప్పనండి. వాళ్ళు లవ్ చేశారు లవ్ మిమ్మల్ని చేశారు. యాక్చువల్‌గా. అది. హౌ మెనీ ఇయర్స్? ఎన్ని ఇయర్స్ చేశారు? అరౌండ్ 3 ఇయర్స్ వర్క్ చేశాను. ఓహ్ వావ్! 3 యాహ్! ఇయర్స్ ఆఫ్ 3 హెచ్ఆర్ లైఫ్. యాహ్! ఈ హెచ్ఆర్ నుంచి మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 చాలా పెద్ద టైటిల్ కదా! ఇట్స్ ట్రూ. యాహ్! ఆ జర్నీ ఎలా జరిగింది? అంటే అసలు అక్కడికెళ్ళాలని ఎలా అనిపించింది? ఎవరు పుష్ చేశారు దానికి? చెప్తాను. యాక్చువల్లీ ఈ క్రౌన్ వెనక చాలా స్టోరీస్ కనుమరుగైపోయాయి. ఓహ్! దీనికోసం ఒక బిగ్ రియాలిటీ షోని కూడా నేను మిస్ చేసుకున్నాను. మిస్ యూనివర్స్ జర్నీ కోసం. ఇది తెలుగు రియాలిటీ షోవా? తెలుగు ఒకటి రియాలిటీ షో బిగ్ ఆఫర్ వచ్చింది. మిస్ యూనివర్స్‌కి వెళ్ళటం కోసం దాన్ని నేను హోల్డ్‌లో పెట్టుకొని వెళ్ళాను. సీజన్‌గా వస్తదా? అది రియాలిటీ షోనేగా? నేను పేరు చెప్పనులేండి నేను కూడా. సో, దీని వెనక చాలా స్ట్రగుల్ ఉండింది. నేను 2017 నుండి నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేదాన్ని. అప్పుడు 2017లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా అని ఒక బ్యూటీ పేజెంట్ స్టార్ట్ చేశారు. సిస్‌జెండర్ వుమెన్ రీనా రాయ్ గారు. ఓకే. ఆమె ఢిల్లీలో ఉంటారు. రైట్. రైట్. సో, నైస్. చైల్డ్‌హుడ్ నుండి అమేజింగ్ వుమన్. యాహ్! షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. యాహ్! అప్పటి నుండి ఐ వాంటెడ్ టు, చిన్నప్పటి నుండి ఇప్పుడేందంటే మనం ఒకసారి ఇన్‌స్పైర్ అవుతాం. మనల్ని ఆపాదించుకుంటాం క్యారెక్టర్స్ కానీ దేనికన్నా. చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు, ర్యాంప్ వాక్స్ చూసేటప్పుడు నేను అలా నడవాలి, వాక్ చేయాలి, అలా హీరోయిన్‌లాగా అందంగా రెడీ అవ్వాలి. లైక్ ఇందాక చెప్పినట్టు నందినిలాగా, 'చంటి' సినిమాలో నందినిలాగా, మీనాలాగా నేను రెడీ అవ్వాలి. దట్ ఈస్ సినిమా వల్లే సాధ్యం. సినిమాలోనే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలం. అవును. ఆ మోడలింగ్‌లోనే అలా ఫ్యాషన్‌గా ఉండగలను. ఐ వాంట్ టు బి ఫ్యాషన్. ఆ చైల్డ్‌హుడ్ నుండి ఆ డ్రీమ్ అలా ఉండిపోయింది. నేను సర్వైవ్ అవ్వటానికి ఎన్‌జీఓస్‌లో, సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేశాను. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యాను. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయ్యాను. దట్ టైమ్ మన గురించి ఎవరు ఆలోచించరు. మనం ఏమవ్వాలన్నది, మనం సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, కూర్చోవాలన్నా, ఒక పైకెళ్ళాలన్నా కూడా మన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
నేను జాబ్ రిజైన్ చేసి మోడలింగ్‌లోకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు మా పేరెంట్స్ కంటే మా ఫ్యామిలీలో మా బ్రదర్స్, సిస్టర్స్ కానీ, రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఎవ్రీబడీ సెడ్ నో, నో నువ్వు జాబే చెయ్యి. ఫైనాన్షియల్‌గా నీకు ఇబ్బందవుతది అని దే ఆర్ వెల్ విషర్ మంచిగా చెప్పారు. అంతే బట్ కదా, డెసిషన్ ఎవరైనా ఈజ్ మైన్. అంటే కంఫర్టబుల్ లైఫ్ ని ఎందుకు వదులుకోవాలి అని ఎవరైనా ఆలోచిస్తారు కదా. అవును. డెసిషన్ ఈజ్ మైన్. ఇప్పుడు నా మనసుకు నచ్చిన పని నేను చేసినప్పుడే కదా నేను 100% హ్యాపీగా ఉండగలను. ట్రూ. ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం జాబ్ చేయటం వేరు. నా ఫ్యాషన్ కోసం నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకోవటం వేరు. ఇప్పుడు అక్కడ జీవితాంతం అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాను అనుకుంటూ జాబ్ చేసుకుంటూ ఒక మిషన్ లాగా ఉండిపోవటం కరెక్టా? నాకు నచ్చిన లైఫ్ కోసం నేను రిస్క్ చేసి ముందుకెళ్ళటం బెస్టా అని నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయ్యి దిస్ ఇస్ మై టైమ్. దిస్ ఇస్ మై లైఫ్. దిస్ ఇస్ వన్ టైమ్ లైఫ్ వస్తది. దిస్ ఇస్ వన్ టైమ్ ఛాన్స్. నౌ ఐ హావ్ టు చేంజ్ మై లైఫ్. నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే శక్తి నా చేతుల్లోనే ఉంది. నేను నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ముందు చిన్నప్పటి నుండి ఏ డ్రీమ్స్ అయితే కలలు కన్నానో ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. అక్కడ ఆగిపోతే నేను ముందుకెళ్ళలేను. డెసిషన్ తీసుకొని మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేశాను. అప్పుడు ఏ మోడలింగ్ స్కూల్స్, ఏ కాలేజెస్‌కి వెళ్ళకుండా ఓన్‌గా పడుతూ లేస్తూ ఆహ్, ఎ పార్టిసిపేట్ చేస్తే అప్పుడు టాప్ 6థ్‌లో వచ్చి మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డ్ వచ్చింది. అప్పటి వరకు నాకు నవ్వటం తెలీదు యాక్చువల్‌గా. ఆ అవార్డ్ తర్వాత అమ్మో! నా స్మైల్‌కి కూడా అవార్డ్ ఇచ్చారా? అంటే బావుంటదయితే అని నో, చెప్పి యూ హావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఇండీడ్. అప్పటి నుండి నవ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా నా ఫేస్ మీద. వెరీ ప్రెటీ, వెరీ ప్రెటీ. థాంక్స్ టు రీనా మేడం, థాంక్స్ టు మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా. యూ గేవ్ మీ ఎ బ్యూటిఫుల్ జ్యూరీ అవార్డ్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ దట్ క్యారీ ఫార్వర్డ్ టిల్ నౌ. ఆ బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇప్పటికి క్యారీ ఫార్వర్డ్ వచ్చింది. దాని తర్వాత ముంబైలో మిస్ దివా, మిస్ ముంబై మ్యాగజైన్స్‌లో, ఛానల్స్‌లో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నా స్టోరీస్ వచ్చాయి. అక్కడ హిందీలో, ఇంగ్లీష్‌లో వచ్చాయి. బట్ మా విలేజ్ పీపుల్‌కి తెలీదు. దే ఆర్ ట్రీటింగ్ పీపుల్ మైండ్ చేంజ్ అవ్వాలనేది ఎందుకంటే మా మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మ చనిపోయిన 2 ఇయర్స్‌కి నాన్న కూడా చనిపోయారు. పీపుల్ యూజ్డ్ టు కమ్ మై రిలేటివ్స్ వాళ్ళు. మీ సిస్టర్ ఇస్రాగా మారిందా? ట్రైన్‌లో బెగ్గింగ్ చేస్తదా? షాప్‌లో అడుగుతదా? సెక్స్ వర్క్ చేస్తదా? దే యూజ్డ్ టు సూదులతో పుచ్చినట్టుగా మా అక్కని, మా తమ్ముడిని అడగడం. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. ఇట్లా అడుగుతున్నా, వాళ్ళడిగారు, వీళ్ళడిగారు, మీ ఫ్రెండ్స్ అడిగారు, మీ క్లాస్‌మేట్స్ ఎందుకలా అడుగుతున్నారు? ఐయామ్ నాట్ డూయింగ్. ఐ డిడ్ంట్ చూస్ దట్ ప్రొఫెషన్. ఐయామ్ లివింగ్ మై లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఐయామ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాస్ ఎ హెచ్ఆర్. వాళ్ళెందుకలా అడుగుతున్నారు? నేను ఆ టైం డిసైడ్ అయ్యాను. నేనెక్కడ పుట్టి పెరిగానో అక్కడ నాకు అవమానాలు, చిన్నచూపు జరుగుతుంటే నేనెక్కడో ముంబైలో ఎళ్లి సక్సెస్ అయితే దిస్ ఈస్ నాట్ ఎనఫ్. ఐ వాంట్ టు చేంజ్ మై ఓన్ ప్లేస్. నా వాళ్ళని ఫస్ట్ వాళ్ళలో చేంజ్ తీసుకురావాలి. మార్పు అనేది ముందు మనలో, మన 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 వాళ్ళలో చుట్టుపక్కల మన మార్చాలి. చుట్టుపక్కల మార్చాలని డెసిషన్ తీసుకొని 2019లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. ఓకే. హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను. థియేటర్స్‌లో యాక్టింగ్ అదంతా నేర్చుకున్నాననమాట. మోడలింగ్ ఇక్కడ మల్తాయి స్టూడియోస్ మోక్షి గారు నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్. షో స్టాపర్‌గా వర్క్ చేశాను. ఫ్యాషన్ వర్క్‌కి అంటే కాస్ట్యూమ్స్‌కి, ఫ్యాషన్ డిజైనింగ్‌కి, మేకప్‌కి ఇన్నిటికి చాలా ర్యాంప్ వాక్స్ చేశాను. అలా ర్యాంప్ వాక్స్ త్రూ నాకు కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. అభిహార ఫ్యాషన్ షో వాళ్ళది అభిహార హ్యాండ్లూమ్స్ వాళ్ళ కోసం వర్క్ చేశాను. అప్పుడు యాంకర్ ఝాన్సీ గారు పరిచయం అయ్యారు. రేణు దేశాయ్ గారు వీళ్ళందరితో పెద్ద వాళ్ళతో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. అక్కడి నుండి నా కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది. వైజయంతి గారు కొంచెం సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత షీ ఈస్ ద పర్సన్ హూ సపోర్టెడ్ మీ. ట్రాన్స్ పర్సన్ తను సపోర్ట్ చేసి ఇలా కాంటాక్ట్స్ బిల్డ్ చేయటం. అలా మోడలింగ్ కెరియర్‌లో నేను ముందుకొస్తూ ఉన్నాను. 2024లో నాకు ఆపర్చునిటీస్ 2 వచ్చేసాయి. మూవీస్‌లో ఇలా చేసుకుంటుంటే మిస్ యూనివర్స్ నుండి నాకు ఆఫర్ వచ్చింది. ఆల్వేస్ ఐ వాంటెడ్ హర్షిని మేఖ్లా మిస్ యూనివర్స్ లేకపోతే హర్షిని మేఖ్లా మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. నా పక్కన ఏదన్నా మోడలింగ్ టైటిల్ కావాలి అనేది నా డ్రీమ్. హర్షిని మేకల, ది హర్షిని మేకల. అది నా డ్రీమ్. దాని తర్వాత ఇది రియాలిటీ షోనా ఇదా అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. చిన్నప్పటి నుండి ఉన్న డ్రీమ్ ఇది సడెన్‌గా మధ్యలో వచ్చింది. వెళ్ళాలి. వెళ్తే ఇంకా హైప్ వస్తుంది. రికగ్నైజేషన్ త్వరగా వస్తుంది. ఇంకా మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్
ఫస్ట్ నా ప్రియారిటీ నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం, చైల్డ్హుడ్ నుండి ఉన్న డ్రీమ్. సో ఐ చూస్ దిస్ మిస్ యూనివర్స్కి వెళ్ళాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని త్రూ రికగ్నైజేషన్ వచ్చింది. ఏ భారతదేశంలో నేను డిస్క్రిమినేషన్ చేయబడ్డాను, ఏ భారతదేశంలో నాకు అవమానాలు కలిగినాయి, ఏ భారతదేశంలో నన్ను చిన్నచూపు చూశారు, నన్ను అవమానించారు, నాన్న కూడా నన్ను అసహించుకున్నాడు, అదే భారతదేశాన్ని యూనివర్స్లో నేను రిప్రజెంట్ చేశాను. మిస్ హర్షిని ఫ్రమ్ ఇండియా అని అక్కడ ఇంటర్నేషనల్ స్టేజ్ పై అనౌన్స్ చేసినప్పుడు, వెనకాల భారత జాతీయ జెండా రెపరెపలాడుతున్నప్పుడు, నేను ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వాక్ చేస్తున్నప్పుడు, ఇట్ వాజ్ ఏ గూస్ బంప్స్ మూమెంట్. నాకు దానికన్నా ఇంకేముంటుంది సక్సెస్. కింద ఆడియన్స్ లో కూర్చున్న ఇండియన్స్ ఎవరున్నారు, ఇండియా ఇండియా అని కేరింతలు పెడుతున్నప్పుడు, నేను వాక్ చేస్తున్నప్పుడు, మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్నర్ హర్షిని అని చెప్పి నాకు క్రౌన్ పెడుతున్నప్పుడు, ఆ స్టాండింగ్ అప్లాస్ తో క్లాప్స్ కొడుతున్నప్పుడు, ఇట్ వాస్ ద గ్రేట్ మూమెంట్. దీనికన్నా సక్సెస్ ఏం కావాలి? ఆ రియాలిటీ షోలో ఇంతకన్నా మించింది ఏమొస్తుంది? దాని తర్వాత అదే క్రౌన్ పెట్టుకొని విన్నింగ్ మూమెంట్ తో నేను షాష్ చేసుకొని క్రౌన్ పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ నన్ను స్పెషల్గా తీసుకెళ్ళి లైన్లో నించోకుండా తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించినప్పుడు, ఒక స్పెషల్ గెస్ట్ లాగా, మీరు ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేశారు, మన ఇండియా కీర్తి పతాకాన్ని యూనివర్స్లో రిప్రజెంట్ చేశారు, ఇండియా కీర్తిని ఎగరవేసి వచ్చారు, యు ఆర్ ద ప్రౌడ్ ఫర్ ఇండియా అని చెప్పి వాళ్ళు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఫ్లైట్లో అనౌన్స్ చేశారనమాట. ఫ్లైట్లో హర్షిని మేకలా రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్. షీ వన్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్ విన్నర్. షీ ఈస్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నర్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్షిని, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని ఫ్లైట్లో అనౌన్స్ చేసినప్పుడు, ఫ్లైట్లో అందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు, అసలు దట్ వాజ్ అన్మెమరబుల్ ఐ మూమెంట్. కెన్ టోటలీ సీ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను అదంతా ఇమాజిన్ చేసుకుని ఇలా ఒక పిక్చర్ వేసుకున్నాను నేను లిటరలీ. ద వే యూ ఎక్స్ప్లెయిన్, ఐ కెన్ స్టిల్ సీ గూస్ బంప్స్ ఇలాగా. మీ దీన్ని మీ ఎక్సైట్మెంట్ నాకు ఇంకా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ బీన్ లైక్ 3-4 years. Yeah, it's 2 years. 2024. 24 కదా. యా యా 24 నవంబర్. 2 years ది. అండ్ ఐమ్ షూర్ యా, ఇది నా లైఫ్లో సక్సెస్. ఒకవేళ నాకు క్రౌన్ వచ్చింది, నేను విన్ అయ్యాను అనే గర్వం మనకు ఉండకూడదండి. అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ తీసుకొచ్చాను అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం క్యారీ చేయాలి. బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్స్ చాలామంది అనుకుంటారు, నాకు ఫండమెంటల్ రైట్స్ ఉంది, భారత రాజ్యాంగం నాకు హక్కులు కల్పించింది అని అనుకుంటారు. కానీ హక్కులతో పాటు విధులు కూడా ఉన్నాయి, మనం పాటించాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలను విస్మరించిన వాడికి హక్కుల్ని అనుభవించే రైట్ లేదు. రైట్, వెరీ ట్రూ. ఇట్స్ ట్రూ. అట్లాగే ఆ రెస్పాన్సిబిలిటీని నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను 1 year వరకు. వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పుడంటే వీడియోస్ చేయటం కానీ, ఆ డిగ్నిటీని నేను ప్రజెంట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో కానీ నన్ను ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేసిన వాళ్ళకి, ఎవరిని పిలిచినా నేను కాదనకుండా, ఓ ఓ సెలబ్రిటీ లెవెల్లో నేను అది చెప్పకుండా, నా రిప్రజెంటేషన్ వేరెవర్ ఐ క్యాన్, నేను ఎక్కడైతే ఇవ్వగలనో. చాలామంది మిస్ యూనివర్స్ రిప్రజెంట్ చేస్తారు, మీరు గెస్ట్గా రావాలి, ఫ్రీగా వితౌట్ రెమండేషన్ వెళ్ళి నా సర్వీసెస్ నేను ఇచ్చినవి కూడా ఉన్నాయి. మోటివేషనల్ స్పీచెస్కి వెళ్ళి వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ అవర్ ఇండియా నేను ఐ డిడ్. ఎంతవరకు నేను ఉమెన్స్లో కానీ సొసైటీలో చేంజ్ తీసుకురావాలో ఐ డిడ్ మై బెస్ట్. ఐఎమ్ డూయింగ్, ఐ విల్ డూ ఫర్ ఎవర్. వెరీ నైస్, వెరీ ప్రిటీ. సో క్రౌన్ అనేది బేసిక్ గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఎస్ దిస్ మిస్ యూనివర్స్, యూ Yes. రిప్రజెంటెడ్ ది ఇండియా ఎస్ ఇన్ ద యూనివర్స్. ఎస్ ఆ క్రౌన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఇప్పుడే అన్నారు, నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి దాన్ని నేను నిర్వర్తించాలి, ఆ విధుల్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి, క్రౌన్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో క్రౌన్ వచ్చిన టైంలో నుంచి ఇప్పటి వరకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ని మీరు కంప్లీట్ చేశారు? లైక్ ఐ నో దట్ మీరు ఎన్జిఓకి వర్క్ చేశాను. ఎస్ సో జనరల్ గా ఏమవుతుందంటే మిస్ యూనివర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Yeah. సుష్మిత సేన్, ఐశ్వర్య రాయ్, లేకపోతే వీళ్ళందరూ యుక్తం, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఆ యూనివర్స్. వాళ్ళు ఏంటంటే తర్వాత దిల్ గో టు మోడలింగ్, Yeah. యాక్టింగ్, అది చూసుకొని చాలా కమర్షియల్ అయిపోతారు. బట్ లాస్ట్ 2 years లో నేను హర్షిని చూసింది తను కమర్షియల్ అవ్వలేదు. ఎస్ రియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రియల్ హ్యూమన్ బీయింగ్ అయ్యింది. అండ్ రియల్ హ్యూమన్ బీయింగ్ గా తను షీస్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇంకా అదర్ ట్రాన్స్ కమ్యూనిటీస్. ఎస్ షీస్ ట్రైంగ్ టు బికమ్ దట్ వాయిస్ యా. కదా. మేబీ కమర్షియలైజ్ అవ్వకుండా, కమర్షియల్ సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ వచ్చాడు. వాట్ ఈస్ రీజన్ బిహైండ్ ఇట్? ఎక్కడి నుండి వచ్చాము అని మనం మర్చిపోతే
మనకి భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు మీరన్నట్టుగా నేను నాకు క్రౌన్ వచ్చింది. నేను మిస్ యూనివర్స్ టాప్ 5th అయ్యాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అయ్యాను. ఇక నాకు వీళ్ళతో ఏంటి? ఎవరైతే సక్సెస్ అవ్వాలి, ఎవరైతే తెలియక కష్టపడుతున్నారో వీళ్ళతో నాకెందుకులే అని వెళ్ళిపోతే అక్కడ హ్యుమానిటీ ఏముంది? ఇప్పుడు నేను మిస్ యూనివర్స్ అయ్యాను. ఇఫ్ నెక్స్ట్ ఎవరైనా ట్రాన్స్ మోడలింగ్‌లోకి వెళ్ళాలి, యాక్టింగ్‌లోకి రావాలి, అక్క నాకెట్లా అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయలేనప్పుడు ఆ క్రౌన్ వాల్యూ ఏంటి? మిస్ యూనివర్స్ అయ్యి అక్కడ స్టేజ్ మీద ఇచ్చిన స్పీచెస్‌కి నా ఇన్‌స్పిరేషన్ అది. నేను ఎక్కడి నుండి వచ్చాను అని చెప్పిన దానికి వాల్యూ ఏంటి? ఎక్కడి నుండి వచ్చామో అనేది మనం మర్చిపోకూడదు. నేను ఎలా వచ్చాను. ఐ నో దట్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్స్ నుండి వస్తున్న వాళ్ళకి మనం వీలైనంత వరకు మనం సహాయం చేయాలి. ఫైనాన్షియల్‌గా చేయలేకపోయినా మోరల్‌గా, మెంటల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒక అమ్మాయి మోడలింగ్‌లోకి వెళ్తానంటే ట్రాన్స్ తనకి సజెషన్ చేయటం, ఎలా గ్రూమ్ అవ్వాలో అవన్నీ హెల్ప్ చేయటం. ఒకళ్ళు నా యూట్యూబ్‌లో నా ఇంటర్వ్యూస్, పేపర్‌లో నా కటింగ్స్ చూసి ఎక్కడో విలేజ్ నుండి వెతుక్కుంటూ మా విలేజ్‌కి వెళ్లారు. దట్ ఈస్ అది కదా! వెళ్లారు అంటే నాలాగా ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రతకాలి అని ఒక మనిషిలో ఆశ, కోరిక కలిగింది కదా! ఒక ట్రాన్స్ పర్సన్ అంటే కమ్యూనిటీలోకెళ్తే బెగ్గర్‌గానో, సెక్స్ వర్కర్‌గానో ఎళ్ళాల్సొస్తది. ఈ అక్కలాగా నేను గర్వంగా బతకాలి. ఈ అక్కలాగా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలని యూట్యూబ్‌లో నా ఇంటర్వ్యూస్ చేసి మా విలేజ్‌కి వెళ్ళాడు. నేను అక్కడ విలేజ్‌లో లేను కదా! నేను సిటీలో ఉన్నా. సిటీలో అడ్రెస్ చెప్పలేం గదా! ఎక్కడి నుండొచ్చాను మీరిందాక అడిగినప్పుడు బల్స్‌పాడు విలేజ్ అని చెప్పాను జగ్గిపేట. అట్లా అది కనిపెట్టడం ఈజీ విలేజెస్. అలా కనిపెట్టుకుంటూ తను దట్ పర్సన్ మా విలేజ్‌కి వెళ్తే మా అక్క, మా తమ్ముడు ఫోన్ చేస్తే సెండ్ హర్ టు మీ అని చెప్తే నా దగ్గరికి పంపిస్తే ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చదువుకున్నావంటే నేను 10th డిస్కంటిన్యూ బట్ నీలాగా బ్రతకాలి. నేను అలా ఉండొద్దు నా లైఫ్ అన్నప్పుడు నేను హౌ మచ్ ఐ డిడ్ అంటే కుట్లు, అల్లికలు లైకు జూట్ బ్యాగ్ మేకింగ్‌లో తనకి సజెషన్స్ చేసి, కాంటాక్ట్స్ బిల్డ్ చేసి అలా కొంతమందికి ఇద్దరు ముగ్గురికి అలా నేను సపోర్ట్ చేసి వాళ్ళకి చూపియటం. ఒక రెస్పెక్టబుల్‌గా బ్రతికే వేని వాళ్ళకి సజెస్ట్ చేయటం. మోడలింగ్‌లోకి రావాలి, యాక్టింగ్‌లోకి రావాలని ఎవరికైనా క్రైసిస్ అయింది, ఎక్కడైనా ఇష్యూ అయింది. హౌ మచ్ ఐయామ్ డూయింగ్. దిస్ ఈస్ హ్యుమానిటీ. ఇది చేయలేనప్పుడు ఆ క్రౌన్‌కి నేనేం క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలను? దిస్ ఈస్ ఐ కెన్ డూ హౌ మచ్ ఐ కెన్. అంటే ఎంటైర్ ఉన్న మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయకపోవచ్చు. నా అండర్‌లో ఏదైతే వస్తుందో అది నేను యాక్చువల్‌గా చాలా సెంటిమెంటల్ పర్సన్ అండి. చిన్నప్పుడు నేను స్కూల్, కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఎవరన్నా భిక్షాటన చేసుకునే ఓల్డ్ వాళ్ళని చూస్తే నేను కూర్చొని ఏడ్చేదాన్ని. నేను చాలా వెరీ సెన్సిటివ్ అన్నమాట. నా డ్రీమ్ ఒకటుంది. పెద్దయినాక ఒక మంచి సక్సెస్‌ఫుల్‌గా బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయాలనేది నా డ్రీమ్. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు దూరమయ్యారు. చాలా మంది తల్లిదండ్రులకి నేను బిడ్డనవ్వచ్చు కదా! ఐయామ్ గ్లాడ్ అమ్మ లేదు అని బాగా ఏడ్చాను ఒకరోజు నైట్ అంతా. నెక్స్ట్ డే ఆర్ఫనేజ్‌కి వెళ్ళినప్పుడు ఐయామ్ గ్లాడ్ నాకు 21, 22 ఇయర్స్ వచ్చే వరకు అమ్మ నాతో ఉంది. చిన్న పిల్లలు కదా! 2 మంత్స్‌కే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారే అనే ఆ కంపారిజన్ ఎలా ఉంది? వాళ్ళకి మనం ఎందుకు తల్లవ్వకూడదు? వాళ్ళు మనకెందుకు తల్లవ్వకూడదు? మనం తల్లి లేదు అనే బాధపడకుండా కదా! తల్లి లేని వాళ్ళకి తల్లి ప్రేమ ఎందుకు అందించకూడదు? అలా కంపారిజన్ చేసుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఇంకొంతమందికి హెల్ప్ కూడా అవ్వచ్చు. అక్కడికెళ్తే ఆ రోజు ఆ పిల్లలందరికీ ప్రేమ. ఒకరోజు వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్క అని పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే ఆ ప్రేమ కోసం పరితపిస్తున్నారు. ఇప్పుడు మనం తల్లి చనిపోయినాక ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో ఉన్నప్పటికీ కూడా తల్లి లేదు, పక్కన ఎవరు లేరని మనం ఎలా ప్రేమ కోసం పరితపిస్తాము. అనాథ పిల్లలు ఆర్ఫనేజ్‌లో ఉంటారు. ఎవరన్నా ఈ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారా అని ఎదురు చూస్తా ఉంటారు. నాకు 22 మంది పిల్లలు ఉన్నారు తెలుసా? ఇట్స్ ఎ గ్రేట్ చనిపోయిన తర్వాతే నేను ఒక 22 మంది పిల్లలకి అమ్మనయ్యాను. హ్యాట్స్ ఆఫ్ టు యు. నీలాంటి మదర్లు కావాలి సొసైటీకి. మా మిరకల్ మన్నా ఆర్ఫనేజ్ అని చెప్పి జక్కూరులో బెంగళూరులో ఉన్నిందనమాట. ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ దేర్. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ సీరియస్లీ. ఐ లవ్ అంటే ఐ మీన్ మీలాంటి మనుషుల్ని కలవటం, మీలాంటి మనుషులతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఇష్టం. ఏదో సక్సెస్ 5 స్టార్ హోటల్లో లేకపోతే ఫ్లైట్లో కూర్చొని మాట్లాడే మనుషులతో నచ్చదు. ఇక్కడ అనాథ పిల్లలతో టైం స్పెండ్ చేసేవాళ్ళు, లేకపోతే హ్యుమానిటీ ఉన్న మనుషులతో కలవటం నాకు చాలా ఇష్టం. అంటే నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు. ఐ థింక్ ఐ వాంట్ యూ టు ఆల్సో కమ్ విత్ మీ నెక్స్ట్ టైం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు. డెఫినెట్లీ ఐ విల్ కమ్. లవ్ దేర్ స్మైల్స్. మీరు చెప్పాలి కూడా. ఎందుకంటే చాలా మంది
క్వశ్చన్ చేస్తుంటారు సోషల్ మీడియాలో, మనం చేసుకుంటున్నాం, దానం ఇచ్చాము, అనాథాశ్రమంకి వెళ్ళని చెప్పాము అని అంటారు, బ్లేమ్ చేస్తారు, పాయింట్ చేస్తారు. చెప్పకపోతే వేరే వాడికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు బర్త్డే చేసుకొని కేక్ మొహం మీద రాసుకొని రోడ్డంతా వేసేసి 1000 రూపాయలు వేస్ట్ చేస్తున్నావు. అవును. అదే కేక్ రోడ్డు మీద కట్ చేయకుండా అనాథాశ్రమంకి వెళ్ళి అనాథ పిల్లలతో కట్ చేసి తల ఒక ముక్క పంచండి, ఎంత ఆనందం ఉంటుంది, ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను మీకు ఇంకొకటి సెల్ఫ్ చేస్తా తెలుసా? సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను ఇంకొకటి చేసేసా, నేను మొహమాటం లేకుండా ఒక మాట చెప్తా. నా ఆర్ఫనేజ్ కి ఎవరైనా కేకులు పట్టుకొస్తే, నీ బర్త్డే చేసుకోవద్దు, 22 మంది పిల్లలు ఉన్నారు, అవును నెలకొకళ్ళ బర్త్డే ఉంది, దా, అవును, వాళ్ళ సెలబ్రేట్ చేయంట. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. 12 నెలలు ఉన్నాయి నీకు, 12 నెలల్లో నీ బర్త్డే మంత్ లో ఎవరిదైనా బర్త్డే ఉంటది కదా పాపది, నువ్వు కేక్ కట్ చేయ, అవును, నీ కేక్ తీసుకొచ్చుకొని నువ్వే కేక్ తీసుకొచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయండి. yes, ప్రతి నెల మేము అదే చేస్తాం అక్కడ. ఇట్స్ గ్రేట్ థింగ్. సో అంటే జనరల్ గా అడుగుతున్నాను, ఒక అమ్మాయిగా కాన్వర్జేషన్ లో మాకేంటంటే, అంటే ఐఎమ్ బోర్న్ ఫీమేల్ కాబట్టి యా, నాకు పీరియడ్స్, yes, ఈ మంత్లీ ఆ మూడ్ స్వింగ్స్, మూడ్ Hmm. డౌన్ అయినప్పుడు, అదైనప్పుడు. Hmm. సో హౌ డూ యూ మేనేజ్ దట్? లైక్ జనరల్ గా మీరు కన్వర్షన్ అయినప్పుడు మొత్తం Yeah. తీసేస్తారు కదా, yes, yes, ఈవెన్ ఓవరీస్ అవన్నీ కూడా తీసేస్తారు కదా, మీకు vagina implant అవుతుంది. వెజైనా ఇంప్లాంట్ అవుతుంది అండ్ ఓవరీస్ తీసేస్తారు. Yes. సో యూ కాంట్ బికమ్ ప్రెగ్నెంట్, రైట్? No, యూ కాంట్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ యూ విల్ నాట్ క్యారీ బ్యాగ్ ఉండదు కదా, యా, రైట్. ఆ బ్యాగ్ ఉండదు కాబట్టి Periods. పీరియడ్స్ రావు, అండ్ పీరియడ్స్ రావు అంటే ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ కూడా అవ్వలేదు. కార్, యా. హౌ డు యూ మేనేజ్ యువర్ మూడ్ స్వింగ్స్ అండ్ మూడ్? కంపారిటివిటీ కొంతమంది ఉమెన్స్ కి ఎలా ఉంటుందో మూడ్ స్వింగ్స్, పిసిఓడి అని, లైక్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, పెయిన్ అని, అట్లానే ట్రాన్స్ ఉమెన్స్ లో కూడా బేస్డ్ ఆన్ బాడీ, డిపెండ్స్ ఆన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. నాకు కూడా ఉంటాయి. సడన్ గా కోపం వస్తుంది, సడన్ గా కళ్ళు తిరుగుతాయి. ఆఫ్టర్ సర్జరీ ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ అయిపోతాము, వీక్ అయిపోతాం, బాడీ వీక్నెస్ ఉంటుంది, ఓవర్ డిహైడ్రేట్ అయిపోతాం, మాస్క్యులినిటీ పోతుంది కదా. ఓవర్ డిహైడ్రేట్ అయిపోతాం. మాస్కులినిటీ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేబీ ఐఎమ్ రాంగ్, మనకి మన బాడీలో ఉన్న హీట్ అంతా పోవాలంటే జస్ట్ యూరిన్ ద్వారానే. అవును, ఉమెన్స్ కి పీరియడ్స్ త్రూ కొంచెం క్లీన్ అయిన ఆ ఫీల్ వస్తుంది మనకి. రైట్. మెన్స్ కి కూడా మనకి సెక్స్ తర్వాత మెన్స్ గెట్ రిలాక్స్, వాళ్ళకి వేడి అనేది తగ్గుతుంది అని లాజిక్ చెప్తారు చాలా మంది. ఇట్స్ కామన్ ట్రూత్ కదా. మెన్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అంతే, సైకలాజికల్ గా కూడా ఉంది, మన సైంటిఫిక్ గా కూడా ఉంది అది. రైట్. ట్రాన్స్ పర్సన్స్ కి వేడి అనేది పోదు, అది చాలా ట్రబుల్ అవుతుంది బాడీలో. యునో వాళ్ళ లైఫ్ సైకిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు కంపేర్ చేసి చూడండి, సొసైటీలో 70 పైబడి కనపడిన వాళ్ళ ట్రాన్స్ ఉమెన్ చాలా తక్కువగా కనిపిస్తారు మనకి. వాళ్ళ లైఫ్ త్వరగా ముగిస్తుంది. 60s లో చనిపోయే వాళ్ళే చాలా మంది ఉంటారు. బికాస్ ఆఫ్ సర్జరీస్ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి ట్రాన్స్ వాళ్ళకి కూడా. బాడీ నేను ఎంత హైజీనిక్ ఉంటాను, నేను ఎంత డైట్ ఫాలో అవుతానో, నాకు ఓవర్ డిహైడ్రేట్ అయిపోతుంది, నా లిప్స్ పగిలిపోయి కనిపిస్తాను మీకు ఇప్పటికీ స్టిల్. నేను రోజు కోకోనట్ వాటర్ తాగుతాను, మధ్య ఎంత ఫుడ్ మెయింటైన్ చేసినా కూడా నాకు ఓవర్ డిహైడ్రేషన్ అయిపోతుంది. ఇలా డిపెండ్స్ ఆన్ బాడీ ఉంటుంది. మూడ్ స్వింగ్, సడన్ గా కోపం వస్తుంది, ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతాను నీరసం వల్ల, బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల. నేను వర్కౌట్స్ చేసి, జిమ్కి వెళ్ళి, డాన్స్ క్లాస్కి వెళ్ళి, డైట్ చేసిన దానికి నాకుంటే, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళ హెల్త్ కేర్ ఉండదు అంటూ ప్రోటీన్ ఫుడ్ తీసుకునే అంత అవేర్నెస్ ఉండదు, అంత డబ్బు కూడా ఉండదు కొంతమంది దగ్గర. యూ కెన్ ఇమాజిన్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందో. సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చి అయిపోవటం, ఓవర్ వెయిట్ అయిపోతారు, వెయిట్ పుటాన్ అయిపోతారు, లేకపోతే డిహైడ్రేషన్ ఇష్యూస్ అయిపోతారు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని, కిడ్నీ ఫెయిల్యూర్స్ అని, డిఫరెంట్ ఇష్యూస్ తో త్వరగా చనిపోతారు. ఇది సొసైటీకి తెలియని సాడ్ రియాలిటీ యాక్చువల్లీ. చాలా బాడీ అనేది గందరగోళంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏసీ వేసుకొని మనం బెడ్ మీద పడుకున్నా ఒళ్ళంతా చెమటలు పడతాయి నాకు. సమ్ టైమ్స్ ఏసీలో పడుకున్నప్పటికి కూడా ఒళ్ళంతా చెమటలు వస్తాయి సడన్ గా. డిఫరెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం, లైక్ పుట్టింది మేల్ బాడీలో అయినప్పటికీ కూడా తర్వాత సర్జరీస్ తర్వాత బోత్ హార్మోన్స్ మిక్స్ అయి ఉంటాయి. హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవటం, మెడిసిన్స్ వాడాలి. మనం ప్రాపర్ గా మెడిసిన్ తీసుకోము, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉండాలి. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలా? కొంతకాలం వాడాలి, ఖచ్చితంగా వాడాలి లైఫ్ లాంగ్. వాడకపోతే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో బట్ యూ సెడ్ యు ఆర్ కంప్లీట్ ఉమెన్ నౌ, రైట్? మరి పిల్లలు, పెళ్లి, హౌస్
వాట్ ఇస్ దట్ ప్లాంట్, వెన్ ఇస్ దట్ ప్లాంట్? యాక్చువల్గా నేను అసలు By the way, చెప్పడం ఇష్టం లవ్ అండ్ లవ్ నేను లైఫ్ ప్రేమలో ఒకసారి మోసపోయాను అందరిలాగా అంటే కొంతమంది లాగా లేదు, అందరు చాలా అది మంది ప్రతి అమ్మాయి అబ్బాయి లైఫ్ లో You know? ఒక్కసారన్నా ప్రేమలో పోతారు. అట్లీస్ట్ నాకు Yeah. తెలిసిన 99.99% పీపుల్ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారు Yeah. కంపల్సరీ. నాకు కూడా చైల్డ్హుడ్ నుండి డ్రీమ్స్ ఉండే, నేను పెళ్ళి అవ్వాలి, నా భర్తని బాగా చూసుకోవాలి, నా పిల్లలు నా భర్త ఆఫీస్ నుండి వచ్చాక వీకెండ్ సినిమాలకి వెళ్ళాలి సరదాగా ఒకరికొకరు తోడుగా, తనకి నచ్చిన ఫుడ్ చేయాలి, తను నన్ను మెచ్చుకోవాలి. అంటే ఎవ్రీ ఉమెన్స్ మెన్ కూడా ఉంటాడు, నా భార్య నన్ను పొగడాలి, నా భార్యను బాగా చూసుకోవాలి, నా అబ్బాయి అని కూడా అమ్మాయి కూడా అలానే అనుకుంటా. నేను చైల్డ్హుడ్ నుండి అలానే డ్రీమ్స్ కనేదాన్ని. ఆ డ్రీమ్స్ అందులో మనం చంటి సినిమా చూసి వీణ గారు లాగా ఇమాజినేషన్ కదా మనమన్నీ. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక హౌస్ అంటే ఇలానే ఉండాలి, భర్తకు సేవ చేయాలి, నేను ఎలా ఉండాలి అని ఒక విజన్ పవిత్రమైన సౌందర్యాన్ని వేసుకున్నాను అన్నమాట కృష్ణగా. అలా విజన్ పెట్టుకున్నా. తర్వాత ఆ పిచ్చి కోరికలతోనే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాను నేను. అంటే ఒక 4 years ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ వన్ గాయ్. 4 years ఉన్నాను. అంటే ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, తర్వాత నేనే ప్రపంచం అన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతా అన్నాడు. After you changed. ఆఫ్టర్ మై సర్జరీస్ వీ వేర్ ఇన్ 4 years రిలేషన్షిప్ లో ఉన్నాము. లివింగ్ లో కూడా ఉన్నాను. ఫ్రాంక్లీ చెప్పాలంటే లివింగ్ లో 4 years ఉన్న తర్వాత ఒకరికొకరం, తన కోసం నేను, నా కోసం బాగున్నాము. గొడవలు ఇవన్నీ సహజం. సడన్లీ హీ ప్రామిస్డ్ మీ, నేను అందరిని ఎదిరిస్తాను, పెళ్లి చేసుకుని. నేను ముందే చెప్పాను, రిలేషన్ స్టార్ట్ అయినప్పుడే ఆమె ట్రాన్స్ మెన్, నిన్ను తండ్రిని చేయలేను, బట్ నిన్ను తల్లిలాగా నేను చూసుకుంటాను. ఐ డెంట్ బ్రేక్ మై ప్రామిస్. తనకి బాగాలేపోయినా, హాస్పిటలైజ్డ్ అయినా నేను అమ్మలా చూసుకున్నా. అతను కూడా చెప్పాడు, నన్ను అమ్మలా చూసుకున్నావు, మా అమ్మ లేని లోటు నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు, చాలా బాగా చూసుకున్నావు నన్ను అని చెప్పి తను ఏడ్చి చెప్పిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నేను బ్రేక్ చేయలేదు. తను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ప్రపంచాన్ని ఎదిరిస్తానని. హీ బ్రేక్డ్. అంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, సొసైటీలో నేను ఎదిరించి నించోలేను అనే సిల్లీ రీజన్స్ చెప్పి నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. హీ గట్ మ్యారీడ్ నౌ. ఐ వాజ్ బ్రోకెన్. So sad. యునో అమ్మ చనిపోయిన తర్వాత పరిచయం అయ్యాడు కదా, ఐ డిపెండెడ్ యాక్చువల్గా. తర్వాత చాలా అది కూడా డిపెండెన్సీ ఒక ఎక్కువ ఉంటుంది గుణపాఠం. ఆయన మీద. డిపెండెన్సీ ఎక్కువ ఉంది నాకు. ఇంకోటి అంటే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ చెడులోనైనా ఒక మంచి తెలుసుకోవాలని, మనకన్నా ఎక్కువ మనం ఎవరిని ప్రేమించకూడదు. నేను నాకన్నా ఎక్కువ అతన్ని ప్రేమించాను. తన తర్వాతే నేను ప్లేస్. ఇప్పుడు వస్తే నేను, నా కుటుంబం, నా ప్రపంచం అట్లా వస్తుంది కదా. ఫస్ట్ తను, తర్వాత నేను. ఇక మ్యాడ్లో పిచ్చి ప్రేమ ప్రమాదకరం అని నేను రియలైజ్ అయింది. ఆ తర్వాత పిచ్చి ప్రేమ. ఇప్పుడు నా పక్కన అంత హ్యాండ్సమ్ అబ్బాయి వెళ్తున్నా కూడా ఈ షర్ట్ మా వాడికి అయితే బాగుంటుంది అనిపించేదే, కానీ ఇతను అందంగా ఉన్నాడు అనిపించేది కదా నాకు. దట్ మచ్ ఆఫ్ మ్యాడ్ లవ్ ఐ హ్యావ్ ఆన్ హిమ్, బట్ హీ డోంట్ డిజర్వ్. నా ప్రేమకి అతను అర్హుడు కాదు అని తర్వాత రిలీజ్ అయ్యాను. గట్ మ్యారీడ్, హీ హ్యాడ్ ఇప్పుడు ఒక బాబు పాప కూడా పుట్టారు అతనికి. హీ ఈస్ నౌ. బట్ ఆ ట్రోమాలో నుండి నేను బయటికి రావడానికి కొంచెం స్ట్రగుల్ చేశాను. 1 or 2 times సైక్రాటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే అమ్మ చనిపోయినప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. అరే, ప్రపంచంలో మన కోసం ఏదైనా చేసేది, అసలు ప్రపంచంలో ఏది దేనికి సరితూగని అమ్మ ప్రేమ. అమ్మ పోయినప్పుడే నేను ఇప్పుడు నిలబడగలను, వీడెంత ఇడిపోతే నేను నించోలేనా అని నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నా. మూవీస్ మీద ఇంకా ప్రేమ కలగడానికి నన్ను డైవర్ట్ చేసుకుని ఎవ్రీడే మూవీకి వెళ్ళేదాన్ని. కొన్ని రోజులు నన్ను నేను ఐసోలేట్ కూడా చేసుకున్నా. బయట తాళం వేసి ఇంట్లోనే ఉండి ఎవరితో మాట్లాడుకున్న, మనుషులంటే భయం వేసి అలా వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు సమ్ టైమ్స్ ఐ ఫీల్ నౌ, అప్పుడు అంత ఫులిష్గా ఎలా చేశాను అనిపించింది. ఇప్పుడు నవ్ ఐఎమ్ థింకింగ్, ఇప్పుడు నేను మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా కూడా వాడైనా ప్రపంచం, వాడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం. అప్పుడు ఏది జరిగినా మన మంచికే. మనకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, మనల్ని మనం ప్రేమించుకోవాలని రియలైజ్ అయ్యాను. దాని తర్వాత ఇంకేం రియలైజ్ అయ్యానంటే, ఒక ప్రేమ వదిలి వెళ్ళిపోయింది అంటే మనం ఎలా స్ట్రాంగ్గా బయటికి రావాలి. మనం మోసం చేసిన వాడి మీద రివెంజ్ తీసుకోక్కర్లేదు, మనం సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ నేను రియలైజ్ అవుతాను, ఇప్పుడు అతను నా లైఫ్లో ఉండి పెళ్లి చేసుకున్నట్టయితే అతనికి వంట చేసుకుంటా, అతనికి నచ్చిన కూరలు అన్నీ వండుకుంటా, ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటా ఉండేదాన్నేమో. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని కాదేమో, సినిమాల్లో యాక్ట్ చేసేదాన్ని కాదేమో. ఏది జరిగినా మన మంచికే. చెడులో కూడా మంచిని వెతుక్కోవాలి, అప్పుడే మన లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. జరిగిన చెడులో కూడా అంతే కదా. అంతే. అంటే నేను ఇప్పుడు అలా ఫీల్ అవుతాను నేను.
నో వెరీ ట్రూ. ఎందుకంటే ఏదో మనకి చెడు జరిగింది కదా అని చెప్పి ప్రపంచాన్ని ద్వేషిస్తూనో లేకపోతే మనల్ని మనం ద్వేషించు రెచ్చి నేను ఎందుకు ఇచ్చేసాను అని బ్రతకడం కంటే సరే చేశాను తప్పు మనిషి కాబట్టి ఇంకెవరు చేయాలి అవును సార్ నేనే తప్పు చేశాను నేనే కదా రియలైజ్ అయ్యేది నేనే నేర్చుకుంటాను దాని నుంచి లెసన్ దీనివల్ల ఎవరికి హార్మ్ చేయట్లేదు కదా అండ్ ఐ మూవ్డ్ ఆన్ రైట్ యాజ్ సింపుల్ as that. And also I don't want to చిన్నప్పటి నుండి I became daughter, I became sister, I wanted to become a wife, I want to be mother. వైఫ్ అయినా అవ్వకపోయినా అవ్వాలని అయితే నాకు కోరిక ఉంది. ప్రతి వ్యక్తికి తోడుండాలి కదా. హోప్ఫుల్లీ ఒకవేళ నన్ను అర్థం చేసుకుని జీవితాంతం తోడుండే మనిషి ఉంటే పెళ్లి చేసుకుంటా. అదర్వైజ్ ఐ కెన్ బి ఎ మదర్. నేను ఒక ఆర్ఫనేజ్ నుండి ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నా. మా అమ్మ ప్రేమ నాకు ఏ ప్రేమ అయితే దూరమైందో, ఏ ప్రేమ అయితే ఒక అనాథ పిల్లకి దూరమైందో, ఐ కెన్ గివ్ దట్ లవ్. అంటే మదర్హుడ్ అంటే పిల్లని కంటేనే అమ్మ కాదు. Motherhood is give love, give care, give taking care of someone is motherhood. Absolutely. I can be a best mother. Absolutely. I believe in myself. నేను నన్ను నమ్ముతున్నాను. ఒక మంచి అమ్మనవుతాను, నా బిడ్డకి తల్లినవుతాననే కోరిక ఖచ్చితంగా నేను ఐ కెన్ డూ దట్. వైఫ్ అనేది మాత్రం డెస్టినీ. అదే విజయ్ దేవరకొండ రాసి పెట్టుండేది అంతే కదా. సో హర్షిని, హౌ వాజ్ యువర్ మూవీ కెరియర్ రైట్ నౌ? లైక్ అంటే ఐ నో దట్ యువర్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ కదా, ఇప్పటిదాకా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవో చేశారు. కానీ నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉంది హర్షిని, మూవీస్ అనగానే ఎస్పెషలీ మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీలో ట్రాన్స్ ఉమెన్ కి ఆ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు. నేను చాలా వరకు చూసిన 95% ఆఫ్ ద మూవీస్ లో మెన్నే అలాగా రెడీ అయ్యి యాక్ట్ చేస్తున్నారు. బట్ ఎందుకు ట్రాన్స్ ఉమెన్ కి అంటే వై ఇస్ ఇట్? ఐ మీన్ ఈవెన్ మన టెలివిజన్ కామెడీస్ లో కూడా అబ్బాయిలే అమ్మాయిలుగా యాక్ట్ చేస్తున్నారు తప్పితే నిజంగా ట్రాన్స్ ఉమెన్ తీసుకొచ్చుకొని వాళ్ళతో చేయించవచ్చు కదా, వాళ్ళకి కూడా ఏదైనా లైఫ్ లైన్ ఉంటది అంటే ఎంతో కొంత వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటది కదా. ఎందుకు ఆ హెసిటేషన్ వస్తుంది వాళ్ళకి? అంటే ఇస్ దిస్ లైక్ అంత పెద్ద క్రూలో అంతమంది అబ్బాయిల మధ్యలో మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చే పెద్ద ప్రాబ్లం చేసుకోవడం ఇష్టం లేక, లేకపోతే ఆపర్చునిటీస్ ఇవ్వలేక వాళ్ళకి? మీరేమన్నా ఫేస్ చేశారా అలాంటివి ఇప్పటిదాకా ఏమన్నా? థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ క్వశ్చన్ కమ్యూనిటీకి కానీ సొసైటీకి కానీ. నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ని మీరు అన్నట్టుగా మెయిల్ చేస్తారు, పెద్ద పెద్ద హీరోలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు చాలా మంది. హిందీలో శక్తి అనే ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి సీరియల్ వచ్చింది, రుబేనా దిలాక్ చేస్తారు ఫీమేల్ పర్సన్. మన సుష్మితా సేన్ కూడా ఇంకొకటి తాలి అనే వెబ్ సిరీస్ లో సుష్మితా సేన్ గారు చేస్తారు. ఫీమేల్ పర్సన్స్ ఆర్ డూయింగ్ లీడ్ క్యారెక్టర్స్, మేల్ పర్సన్స్ ఆల్సో లైక్ కాంచన కావచ్చు, విజయ్ సేతుపతి గారు, ఇలా చాలా మంది చేస్తారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, మీరు చేయొద్దు అని నేను ఎట్లా, మీరు చెయ్యండి. బట్ ట్రాన్స్ క్యారెక్టర్స్, ఒక మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు సిస్జెండర్ పర్సన్స్ చేస్తున్నారు. ఎలాంటి క్యారెక్టర్ ట్రాన్స్ కి ఆఫర్ చేస్తున్నారంటే చప్పట్లు కొట్టుకోవడం, సిగ్నల్లో సెక్స్ వర్క్ చేసే క్యారెక్టర్స్ కి మాత్రమే ట్రాన్స్జెండర్స్ ని పరిమితం చేస్తున్నారు. వై నాట్ లీడ్ క్యారెక్టర్స్ అనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వెంటాడుతుంది. కంపారిటివ్లీ అదర్ ఇండస్ట్రీస్, మనం మలయాళం చూసుకుంటే అంజలి అమీర్, షీఈస్ ద ట్రాన్స్ పర్సన్, మమ్ముట్టి గారితో యాక్ట్ చేస్తారు. మనం తమిళ్లో చూసుకుంటే గార్గి సినిమాలో ఒక ట్రాన్స్ లాయర్ని, ట్రాన్స్ జడ్జిని పెట్టారు సాయి పల్లవి గారి మూవీలో. ఇలా నమితా మారుమూర్తి అని నాతో పాటు మోడలింగ్ కెరీర్ లో స్టార్ట్ చేసిన అమ్మాయి కూడా చాలా లీడ్ క్యారెక్టర్స్ చేస్తుంది. బీయింగ్ ఏ తెలుగు ట్రాన్స్జెండర్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐ డోంట్ నో వై ద రీజన్. టాలీవుడ్ ఇండస్ట్రీని నేను ఆల్వేస్ క్వశ్చన్ చేస్తాను. రీసెంట్ గా ఒక సిరీస్కి ఆడిషన్కి వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ప్లాట్ఫామ్ నేమ్స్ ఆల్ ఎనీథింగ్, ఎందుకంటే నాకేమి ఓటీటీ ప్లాట్ఫామ్ నాకేమి అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని, అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి నేను ఐ కాంట్ టెల్ దేర్ నేమ్స్. డైరెక్టర్ ఓకే, ప్రొడక్షన్ కి దిస్ ఓకే, ఇట్స్ ఎ ట్రాన్స్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఓకే. जो దోస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, షీజ్ లుక్ లైక్ ఏ గర్ల్, అమ్మాయి లాగా ఉంది ఆమె, ట్రాన్స్ క్యారెక్టర్కి ఆమె సూట్ కాదు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ ఓకే ఐఎమ్ లుక్ లైక్ ఏ గర్ల్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ ఫీమేల్ క్యారెక్టర్, దట్స్ ఫైన్. నేను అమ్మాయి లాగా ఉన్నాను అని నువ్వు నాకు ఫీమేల్ క్యారెక్టర్ ఇవ్వకపోయినా ఫైన్. ట్రాన్స్ క్యారెక్టర్కి ట్రాన్స్ లాగా ఉన్న పర్సన్ కావాలి అని మీరు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రాన్స్ పర్సన్ పెట్టినట్టయితే ఐ ఫీల్ హ్యాపీ.
నేను అమ్మాయిలాగా ఉన్నాను, నన్ను రిజెక్ట్ చేశారు. ఎవరైతే లుక్ లైక్ ట్రాన్స్, ఇప్పుడు ట్రాన్స్ ఎలా ఉండాలి అనేది కూడా మీరే డిసైడ్ చేస్తున్నారు. మస్కులైన్ గా ఉండాలి, మీసాలు ఉండాలి. ఎవరు చెప్పారు అలా ఉండాలని? ట్రాన్స్ పర్సన్స్ అలా ఉండాలి అని డిసైడ్ చేస్తున్నారు. ఓకే, అలా ఉండే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, హైట్ 6 feet ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఫైండ్ అవుట్ చేసి ఆ క్యారెక్టర్ ఇచ్చేస్తే ఐ బీ హ్యాపీ. నేను అమ్మాయిలాగా ఉన్నాను అని ట్రాన్స్ క్యారెక్టర్కి నన్ను రిజెక్ట్ చేసి ఒక సిస్జెండర్ ఒక అమ్మాయినే ట్రాన్స్ క్యారెక్టర్ పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే నేనేం చేయాలి? అంటే బీయింగ్ ఏ ట్రాన్స్ ఆడిషన్ లో కూడా ఓకే ఓకే అన్నారా? ఓకే అన్నారు. బీయింగ్ ఏ ట్రాన్స్ యాక్టర్స్, ట్రాన్స్ క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు వచ్చేది ఏదో అడపాదడప ఎప్పుడో ఒకటి వస్తుంది. అవును. ఆ అడపాదడప కూడా మాకు ఇవ్వకుండా మీరే చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను అమ్మాయి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను, యు ఆర్ గివింగ్, మీరు ఇవ్వడానికి సిద్ధంగా. అమ్మాయి క్యారెక్టర్ కి నేను అర్హురాలను కావట్లేదు, ట్రాన్స్ క్యారెక్టర్ కి నేను అర్హురాలు కావట్లేదు. నేను ఏం చేయాలి? చెక్కభజన చేసుకోవాలి. మరి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు సొసైటీ కానీ, ఇండస్ట్రీలో కొంతమంది సో కాల్డ్ యాక్టివిస్టులు కానీ, సో కాల్డ్ పెద్ద మనుషులు కానీ సొసైటీలో. మేము ఏం చేయాలి? మీరు ఎందుకు సెక్స్ వర్క్ చేస్తారు? మీరు ఎందుకు భిక్షాటన చేస్తారు? మీరు కష్టపడి పని చేయలేరా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ఎక్కడ మాకు అవకాశాలు ఇస్తున్నారు? మీరు అవకాశాలు ఇవ్వకపోగా మావి కూడా మీరు లాగేసుకుంటుంటే మేము ఎలా బ్రతకాలి చెప్పండి? True. ఇది ఆల్వేస్ ఈ క్వశ్చన్. అంటే కాదు, నాట్ బ్లేమింగ్ ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీ నేను బ్లేమ్ చే. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వెరీ గోల్డెన్ హార్ట్ పీపుల్. ట్రాన్స్ అని తెలిసి కూడా నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ చెయ్యమ్మా అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు నాకు. మీరు చేశారా అలాంటి? టూ క్యారెక్టర్స్ చేస్తాను, ఫీమేల్ nice. క్యారెక్టర్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ డమ్. అలా ఇచ్చేవాళ్ళు వెరీ ఫ్యూ అండి, వేలో కాదు లక్షలో ఒకళ్ళు ఉంటారు. అలా దొరకాలి కదా, అందరూ అలా గోల్డెన్ హార్ట్ పీపుల్ ఉండరు కదా మనకి. ఆల్రెడీ చేసేసారా ఆ సినిమాలు, లేకపోతే సినిమాలు అది వస్తున్నాయా? చేస్తాను. ట్రాన్స్ క్యారెక్టర్స్ చేసిన మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. నేను ఇప్పటి వరకు నేను థియేటర్స్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. అమన్ అహ్మద్ గారు అని బద్లావ్ ప్లే చేశాను, ఫస్ట్ ప్లే నాది అది. బిందే అనే క్యారెక్టర్ చేస్తాను, అందులో యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత యాంకర్ ఝాన్సీ గారు, మీ అందరికి సుపరిచితురాలు, షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఆమె రాసి డైరెక్ట్ చేసిన టిట్ ఫర్ టాట్ అనే నాటకంలో కూడా నేను ఒక మాన్వి అనే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, ట్రాన్స్ క్యారెక్టర్. ఐఎమ్ ఇన్స్పైర్డ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ గారు ఆల్వేస్. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఖచ్చితంగా అవసరం అండి. ట్రాన్స్ క్యారెక్టర్కి ట్రాన్స్నే పెట్టాలి అని ఫైండ్ అవుట్ చేసి, ఒకరిని ఫైండ్ అవుట్ చేసి తన అవైలబిలిటీ లేక తనకి ఒకవేళ వీలు కాకపోతే మళ్ళీ నా కోసం వెతికి నన్ను ఫైండ్ అవుట్ చేసి ఆ క్యారెక్టర్కి, అందులో ట్రాన్స్ మెన్ క్యారెక్టర్ ఉంది, ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ ఉంది. ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ నేను చేసా, ట్రాన్స్ మెన్ క్యారెక్టర్ ట్రాన్స్ మెన్నే చేశారు. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ వాళ్ళే చేయాలి అని ఒక ఆలోచన రావటం, దాన్ని ఆచరణలో పెట్టడం కూడా గ్రేట్ థింగ్. నేను ఆల్వేస్ ఝాన్సీ గారికి హ్యాట్సప్ చెప్తాను, షీ ఈస్ ద నైస్ పర్సన్. ఝాన్సీ గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఖచ్చితంగా అవసరం. మా క్యారెక్టర్స్ మాకే ఇవ్వండి. మేము లేము, మేము అవైలబుల్ లేము, యాక్టర్స్ లేరు అనుకుంటే అప్పుడు మీరు చెయ్యండి, మేము వద్దనట్లేదు. అంతే కదా. హూ కెన్ డూ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆల్సో మాకు ఇవ్వండి. ఎందుకంటే మా క్యారెక్టర్స్ మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్స్ మేము ఎందుకు చేయకూడదు? మాకెందుకు ఇవ్వరు? Right. అది నేను ఆల్వేస్ అడుగుతూ ఉంటాను. నేను అలా చేస్తాను. సీరియల్స్ లో ట్రాన్స్ అని తెలియక క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లుక్ లైక్ ఏ గర్ల్ అని. Okay. నేను జెమినీలో అంతులేని కథ అనే సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్ని పరీక్ష, కలవారి కొడులు అనే సీరియల్స్ చేశాను. కలవారి కొడులు సీరియల్ మాత్రం ట్రాన్స్ క్యారెక్టర్ చేశాను. అగ్ని పరీక్షలోని అంతులేని కథలో ఫీమేల్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను అనమాట. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫైటర్ శివ అనే మూవీలో ఫరెన్సిక్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. 2021లో కృష్ణలంక అని వచ్చింది, అందులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. మీన్ వైల్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా మూవీస్ లో చేశాను. రీసెంట్ గా ఒక మూవీ చేశాను, లైక్ బైరాజులపల్లి అని ఒక మూవీ. ఇంకా అది సెట్స్ లో అయిపోయింది, షూట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. అందులో ట్రాన్స్ క్యారెక్టర్ సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశాను. Very nice. హోప్ఫుల్లీ అది రిలీజ్ అయితే పీపుల్ కెన్ రికగ్నైజ్ అనుకుంటున్నా. మంచి opportunity దాంతో పాటుగా ఇంకా 3-4 మూవీస్ యాక్ట్ చేశాను, రిలీజ్ కున్నాయి. రీసెంట్ గా నది అనే ఒక మూవీ రీసెంట్ గానే షూట్ అయింది అనమాట. నది అనే ఒక మూవీలో కూడా చేశాను. మీన్ వైల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చాలా చేశాను. మీకు ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే, నాది లైఫ్ జర్నీని డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు బుక్ రాశారు. బుక్ నేమ్ ఈజ్ అతడు ఆమె. Wow. యా, ఆ బుక్ కి ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ సత్యచక్ర గారు, కాలచక్ర ప్రొడక్షన్స్ సత్యచక్ర గారు స్టోరీ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్ రాస్తున్నారు. ఆయన మూవీ తీయాలి అని ముందుకు వచ్చారనమాట. ఎందుకంటే తెలుగులో ట్రాన్స్ మీద వచ్చిన మూవీస్ లేవు, అవును. వేరే లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఇప్పుడు లైక్ మీరు ఇందాక చెప్పినప్పుడు సుస్మితా సేన్ యాక్ట్ చేసినటువంటి సుస్మితా సేన్ గారు తాళిలో యాక్ట్ తాళి, చేశారు.
గౌరీ సావంత్ గారి బయోగ్రఫీ అది. అవును, అలా right. మూవీస్ కూడా ఉన్నాయి. Hmm. ఛత్తీస్గఢ్ కి ఆషికి అని ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి మూవీ వచ్చింది. అందులో సిస్జెండర్ ఉమెన్ యాక్ట్ చేస్తారు. ఆయుష్మాన్ ఖురానా చేసినట్టున్నారు ఆ అవును. మూవీలో. Right. ఇలా హిందీలో వేరే తమిళ్లో ఇలా వచ్చినాయి కానీ తెలుగులో లేదు. True, true. హీ వాంటెడ్ టు మేక్ ఎ మూవీ. చాలా Very మందికి beautiful. ఇన్స్పైర్ గా ఉంటుంది. నీ జర్నీ చూపియాలి జనాలకి. సొసైటీ కెన్ రికగ్నైజ్, రియలైజ్, పీపుల్ కెన్ ఇన్స్పైర్, ట్రాన్స్ పీపుల్ కెన్ చేంజ్ దేర్ లైఫ్స్ అనే ఒక దృక్పథంతో ఆయన స్టోరీ రాస్తున్నారు. బుక్ అవైలబుల్ ఉందా? ఎక్కడైనా కొనుక్కోవచ్చు నేను? ఉంది, త్వరలో అమెజాన్ లో పెడతారు. ఓ, అతడు Release- ఆమె కదా? అతడు ఆమె అమెజాన్ లో త్వరలో. ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది 1.5 month అవుతుంది. యా, ఓకే. లైక్ ఎవరితో రిలీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంతమంది చేతుల మీదుగా ఆయన రచయిత డాక్టర్ కత్తిమంట ప్రతాప్ గారు రిలీజ్ చేయించారు. అప్పుడు నేను అవైలబుల్ లేకుండా నేను వెళ్ళలేకపోయాను. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారా? ఆయన చేతిలో బుక్ ఫోటో కూడా ఉంటుంది, ఆయనకి ఇచ్చారు ఒకటి. ఆయన కాపీ కూడా ఇచ్చారు ప్రతాప్ గారు. వెరీ నైస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ ఆ బుక్ రిలీజ్ అయింది. అంటే అది కన్నడలో కూడా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. 2 లాంగ్వేజెస్ లో ప్రింట్ అయిన తర్వాత అమెజాన్ లో పెడతాను అని చెప్పారు రైటర్ గారు. సో హోప్ఫుల్లీ త్వరలో అందరి ప్రేక్షకులందరి నాకు సైన్డ్ కాపీ కావాలి మేడం. డెఫినెట్లీ ఐల్ గివ్ యూ. Yes. యువర్ మై ఫ్రెండ్, ఐల్ గివ్ యూ డెఫినెట్లీ. Yeah, I'd love హోప్ఫుల్లీ that. నేను ఏమనుకుంటున్నానంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా చేంజెస్ వచ్చి మా క్యారెక్టర్స్ మాకు ఇవ్వాలి, ఆపర్చునిటీస్ కూడా రావాలి, చేంజ్ రావాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసే బదులు ఒక ఆపర్చునిటీ ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే నాలాంటి గొంతుకలు ఎన్నో ఉన్నాయి. నాట్ ఓన్లీ మీ. ఐ విష్ దట్ యు గెట్ సక్సెస్ డెఫినెట్లీ. అండ్ మీరు ఎన్జిఓలో మీరు సపోర్ట్ చేసే ఆ ట్రాన్స్ రైట్స్ అన్ని మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండి, ఐ విష్ వన్ డే అట్లీస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ హైదరాబాద్ సిటీ. దట్ కొంచెం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అక్కడ మమ్మల్ని భయపెట్టకుండా నాలాంటి సొసైటీలో కామన్ పీపుల్ కి ఈ చిన్న చిన్న మిత్స్ ఉన్నాయిలేండి, ఆ మిత్స్ అంటే మాకు భయం కొంచెం అలా భయపెట్టకుండా. నాకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ గా ఎందుకు భయపెడతారు అనేది కూడా. మేబీ బికాస్ వాళ్ళ Yeah. మూడ్ స్వింగ్స్ అలా అయి ఉండొచ్చు, వాళ్ళ అప్పుడు ఆ మూడ్ అలా అయి అందులో ఉండొచ్చు. భయపెట్టే వాళ్ళందరూ ట్రాన్స్ అయి కూడా ఉండకు. రైట్ రైట్ ఫేక్ వాళ్ళు And చాలా it's very మంది. మనం చెప్పినట్టు డిఫికల్ట్ టు ఆల్సో టు ఫైండ్ Find. అవుట్. అంతే. మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇప్పుడు ట్రాన్స్ అంటే కంప్లీట్ అమ్మాయిలాగా ఉంటారు. నా చేతులు ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉంది. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఏంటంటే మీసాలు కనిపోతాయి, గడ్డాలు కనిపోతాయి, విగ్గు పెట్టుకుంటాడు, రియల్ హెయిర్ ఉండదు. మళ్ళీ యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్. గాట్ ఇట్. వావ్, నాకు ఇవాళ చాలా విషయాలు తెలిసినాయి హర్షిని. And I'm so thankful to you for this conversation, and I only wish you the best. ఎందుకంటే I want to see Harshini Mekla as the big actress. నా ఫ్రెండ్ హర్షిని మేక్లా ఒక బిగ్ యాక్ట్రెస్ అని. అండ్ నిజంగా నేను ఈ రోజు కూడా చాలా మందికి చెప్తాను, ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి కూడా నేను ఐ వాంట్ గివ్ ఆస్క్ దెమ్ వన్ థింగ్. ఫైండ్ ఎవరైనా కానీ ఒక ఉమెన్ వచ్చి ఐఎమ్ కన్వర్టెడ్, ఐఎమ్ ట్రాన్స్ ఉమెన్ అని చెప్తే, గో అవుట్ ఆన్ అ కాఫీ, మేక్ సమ్ నైస్ ఫ్రెండ్స్ విత్, ఒక మంచి ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళ స్టోరీ మీకు తెలుస్తుంది, పెయిన్ తెలుస్తుంది, వాళ్ళ పెయిన్ తెలుస్తుంది. అండ్ ఆ పెయిన్, ఆ స్టోరీ నుంచి వాళ్ళ గ్రిట్, వాళ్ళ రెసిలియన్స్ మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇట్స్ అ పవర్ యాక్చువల్ గా. ఒక చిన్న పాయింట్, ఇప్పుడు వాళ్ళ పెయిన్ తెలుస్తుంది అని మనం ఇక్కడ చెప్పినప్పుడు మీరు ఒకసారి ఇందాక భయపెట్టకండి సిగ్నల్స్ అట్లా అన్నారు కదా, ఒకసారి మీరు రోజు ట్రాన్స్ పర్సన్ భిక్షాటనకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఒకసారి పలకరించి హాయ్, ఒకరోజు హాయ్ తిన్నావా, ఎలా ఉన్నావా అని అడగండి. నెక్స్ట్ డే అసలు ఏం పని లేకపోయినా ఆ ప్లేస్కి వచ్చి ఆ పర్సన్స్ కోసం ఎదుగుతారు. దే నీడ్ లవ్, దే నీడ్ కేర్, దే నీడ్ పర్సన్స్. ఎందుకంటే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకుండా ఒంటరితనం, భయం, ఫ్రస్ట్రేషన్, ఒంటరితనం ఉంటారు. వాళ్ళు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే ఆ మనిషి మళ్ళీ కనపడతాడా అని వెతుకుతారు. దే ఆర్ సర్చింగ్ ఫర్ లవ్, దే ఆర్ సర్చింగ్ ఫర్ కేర్, దే ఆర్ సర్చింగ్ ఫర్ రెస్పెక్ట్, దే ఆర్ లుకింగ్ ఫర్ హ్యూమానిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్ట్రాంగ్ లైన్ చెప్పారు మీరు. యాక్సెప్ట్ చేయడం చాలా ఈజీ, లవ్ చేయడమే కష్టం. సో లవ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తే సరిపోదు కదా. ఐఎమ్ సో గ్లాడ్ హర్షిని. నిజంగా ఈరోజు ఈ ఎపిసోడ్ నాకు కూడా నిజంగా ఒక కనువిప్పు జరిగింది, నాకు నిజం చెప్పాలంటే. అండ్ చాలా పెయిన్, చాలా గ్రిట్, చాలా రెసిలియన్స్, చాలా స్ట్రెంగ్త్ కావాలి. మీలాగా వన్ డే లైఫ్ ఉండాలన్నా కానీ చాలా స్ట్రెంగ్త్ కావాలి. అండ్ ఐ హ్యాడ్ సాఫ్ట్ టు దట్ స్ట్రెంగ్త్.
అండ్ Thank you. ఐ ఓన్లీ విష్ యూ ద బెస్ట్ దట్ మీరు చాలా హైట్స్ కి అచీవ్ అవ్వాలి, చాలా మందికి అమ్మ అవ్వాలి, అండ్ ఒక మంచి వైఫ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హర్షిని. Do you want to say Thanks for something? having me also. So మీకు తెలుసు వావ్ విత్ జయా మైనేని Yes. is Yeah. we celebrate women of work in progress. Yes, yes. So one line మీ దృష్టిలో what is meant by work in progress? It's really గ్రేట్, ఆసమ్ జాబ్. రియల్లీ జయ, యూ డూయింగ్ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా పాడ్కాస్ట్లు చూస్తాను. మోస్ట్లీ 90% మెన్ను తీసుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఇష్యూస్ గురించి హైలైట్ చేసి వాళ్ళ సక్సెస్ని చూపిస్తున్నారు. కానీ ఉమెన్స్, దేర్ ఆర్ మెన్ సక్సెస్ అవ్వడానికి కూడా దేర్ ఆర్ ఉమెన్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఉమెన్ని లైమ్లైట్లో తీసుకొచ్చి వాళ్ళ పెయిన్ని, వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ స్ట్రగుల్ని చూపించి ఎంతోమంది మోటివేషన్ అయ్యి వాళ్ళ లైఫ్లు మారడానికి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ గ్రేట్ జాబ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇది నాకే కాదు, నాలాగా, మా అమ్మలాగా, మీలాగా, మీ అమ్మలాగా ఎవరైతే స్ట్రగుల్స్ పడి సక్సెస్ అయ్యి ఒక ఏమీ లేని ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వచ్చి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న అందరికీ కూడా మనం ఇది డెడికేట్ చేయొచ్చు. Definitely. Thank you so much. థ్యాంక్ యూ. All right. That's Wow with Jaya Mainini for now. Ikkada we celebrate a lot of women like Harshini and their work in progress. వాళ్ళని ఓన్లీ ఒక్కటే విష్ చేద్దాం, దట్ దే ఓన్లీ గెట్ ద బెస్ట్ ఇన్ దేర్ లైఫ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక వండర్ఫుల్ ఉమెన్ ని తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. That's it. Thank you.